ప్రభు మనతో మాట్లాడే సమయం గనుక ప్రాణాత్మ దేహాలు పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనానికి అప్పగించుకొని వినండి. చక్కని గాన పరిచయలో వాడబడిన సునీల్ దంపతులకి వందనాలు, సంగీత బృందానికి వందనాలు. ప్రభు మిమ్మల్ని వాడుకున్న తీరుని బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం. బిడ్డలారా, ఈనాటి మన ధ్యానం కొరకై నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుగా విందాం. 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. దేవుని పరిశుద్ధాత్మ తానే స్వయముగా మనతో మాట్లాడి మనల్ని దర్శించున్నట్లుగా, మీకు ఇష్టమైతే, అభ్యంతరం లేకపోతే చేతులతో క్షణం ఆగకుండా అలా స్తోత్రాలు చెప్తారా? బాగా చెప్పండి స్తోత్రాలు. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, క్రైస్తవులారా, దేవుని సేవకులారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు వినండి. మహిమ కలిగిన దేవుని గుడారమునకు సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము చూస్తున్నాం. మానవ జాతి పట్ల, దేవుని బిడ్డల పట్ల దేవునికి అపారమైన ప్రేమ, కృప ఎంత మహోన్నతమైనదో ఈ రాత్రి దేవుడు మరొకసారి మనతో మాట్లాడబోతున్నాడు. నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటూ అవునంటూ ఆమెనంటూ స్తోత్రిస్తూ ఏకీభవిస్తూ రావాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. బిడ్డలారా, దేవుని నది పరలోక్యములో బయలుదేరి షిత్తీము లోయను తడిపిందని మనము యోవేలు గ్రంథములో చూస్తాం కదా. ఒక నది బయలుదేరి పరలోకము నుండి ఎక్కడో లోయలో ఉన్న తుమ్మ చెట్లను తడిపి ఆ తుమ్మ చెట్లను బాగా బలపరిచి అవన్నీ బాగా బలముగా ఏపుగా ఎదిగిన తరువాత ఆ తుమ్మ కర్రను భూమి మీద ఎవరు దేనికి వాడని పరిస్థితి ఉండగా, ఓ మంచమో, ఓ తలుపో, ఓ కిటికీయో, ఓ కుర్చీయో, ఒక బల్లో ఎవరో చేసుకోవడానికి ఇష్టపడని ఆ తుమ్మకర్రని దేవుడు ఏర్పాటు చేసుకుని మహిమ కలిగిన తన మందిరములోని ప్రతి ఉపకరణమును తుమ్మకర్రతోనే చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట ద్వారా దేవుడు ఏమి తెలియచేయుచున్నాడు అంటే, ఈ లోకములో ఎవరు కొనని దానిని, ఎవరు ఇష్టపడని దానిని, ఏ ప్రత్యేకత ఆకర్షణ లేని దానిని ఆయన ప్రేమించి వెతకి వారి మీద ప్రత్యేక దృష్టి నిలిపి తన ఆత్మను పంపి వారిని బలపరిచి చివరికి వారిని దేవుని మందిరములోని ఉపకరణములుగా మార్చుకున్నాడు. స్తోత్రం చెబుదాం ఒక్కసారి. హల్లెలూయా. దేవుడే వారిని దర్శించకపోతే, ఆ లోయలో ఉన్నప్పుడే, తుమ్మ చెట్టుగా ఉన్నప్పుడే, ఎవడో ఆకర్షించబడని కాలములోనే భయంకరమైన ముళ్ళతో, కర్రకు బెరడుతో, పశుపక్షాదులకు కూడా ప్రయోజనకరము కాదేమో అనే స్థితిలో
అందరి చేత నిరాకరించబడే స్థితిలో ఉన్న జీవితాలని దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి ఒప్పింపజేసి వారిని బలపరచకపోతే, ఈనాడు దేవుని సంఘములో కానీ దేవుని సేవలో కానీ ఎవరైనా నిలబడగలమా? ఇదంతా దేవుని ఆత్మ కార్యమే కదా. అయితే ఈ పూట మనము ధ్యానిస్తున్న అంశం ఏమిటంటే, పెద్ద పెద్ద బలమైన తుమ్మ చెట్లను ఎంపిక చేశారు. కనీసం అడుగు వెడల్పు, అడుగున్నర వెడల్పు ఉండే చెక్కలు కావాలి. 6 అడుగులు ఎత్తున్నటువంటి చెక్కలు కావాలి. ప్రత్యక్ష గుడారపు ప్రాకారము కొరకైన పలకలు చేయాలి. ఎందుకంటే ఆ మందిరానికి గోడలు కట్టలేదు కదా, వెండి దిమ్మలు ఏర్పాటు చేశారు. ఆ గాడిలో, ఆ గ్రూలో తుమ్మ చెక్కలు నిలబెట్టి అదే ప్రాకారం చేశారు. బలిపీఠానికి తుమ్మకర్రలే వాడాలి. సముఖపు రొట్టెల బల్లకి తుమ్మకర్రే వాడాలి. ధూపవేదికకు తుమ్మకర్రే వాడాలి. చివరికి మహామహిమతో దేవదేవుడు దిగి వచ్చి కూర్చొని ఆశీనుడై ప్రజలకు మాట్లాడే, కలుసుకునే మహిమ కలిగిన మందసానికి కూడా తుమ్మకర్రే వాడాలి. వెలుపటి ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠ మొదలుకొని అతి పరిశుద్ధ స్థలములోని మందసం దాకా ప్రతిదానికి తుమ్మకర్రే. బిడ్డలారా, అకస్మాత్తుగా ప్రపంచంలో మేధావుల, నిపుణత కలిగినటువంటి శిల్పకారుల దృష్టి అంతా తుమ్మకర్ర మీదకి వచ్చింది. ఏంటి తుమ్మకర్ర? ఎవరు ఇష్టపడేవారు కాదే, ఎవరు కోరుకునేవారు కాదే. టేకు, రోసువుడ్ లాంటివి ఎన్నో ఉంటే భూమి మీద దేవుడు ఆ చందనాన్ని కోరుకోకుండా ఈ తుమ్మకర్రను కోరుకున్నాడా? ఈ సమాజంలో కొరింథీ మొదటి పత్రిక 1:25 ప్రకారం ఎన్నిక లేని వారిని, తృణీకరించబడ్డ వారిని, నీచులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడని రాశాడు కదా. నేను ఒక సేవకుల కూడికలో దేవుని వాక్యాన్ని పంచుకుంటూ, దైవ సేవకులారా, మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని నమ్మేవారు చేతులు ఎత్తండి అంటే చాలా మంది సేవకులు ఇది సేవలు సరిగ్గా అడ్డగోలుగా చేతులు ఎత్తటమే. దైవ సేవకులారా, మీలో నేను దేవుడి చేత ఏర్పరచబడ్డాను, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని నమ్మిన వారు చేతులు ఎత్తండి అంటే చాలా మంది సేవకులు చేతులు ఎత్తారు. అప్పుడు అన్నాను, అయితే మీరు నీచులు, అసహ్యులు, ఎన్నిక లేని వారు, తృణీకరించబడ్డ వారు ఒప్పుకుంటున్నారా అంటే ఒక ఆయనకి చాలా కోపం వచ్చింది. నన్ను అలాగంటావా? ఏర్పరచబడ్డవారు నేను. అయ్యా, దేవుని వాక్యములను నీచులను, అసహ్యులను, తృణీకరించబడి ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఉంది. అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడట. నువ్వు అలాంటి వారికి కాకపోతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు కంగారు పడుతున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకములో ఎన్నిక లేని వారిని, తృణీకరించబడ్డ వారిని, అవమానపరచబడ్డ వారిని ప్రేమగల దేవుడు కోరుకొని ఏర్పాటు చేసుకొని వారి మీకు తన కృపా వర్షమును కుమ్మరించి తన ఆత్మను పంపించి వారిని పట్టుకొని మహిమగల సేవలో ప్రయోజకరమైన పాత్రలుగా దేవుడు వారిని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ ప్రారంభపు మాటలలోనే నేను తెలియపరుస్తున్న సత్యం ఏమిటంటే, నీ కుటుంబంలో కానీ, గ్రామంలో కానీ, సమాజంలో కానీ, కనీసం సంఘంలో కానీ నువ్వు నిరాదరణ గురవుతుంటే, తృణీకరించబడుతూ ఉంటే, అవమానపరచబడుతూ ఉంటే, ఎవరికి అక్కరని మనిషిగా, నిష్ప్రయోజనమైన మనిషిగా మార్చబడి, ఎంచబడి, బాధింపబడుతూ ఉంటే నువ్వు సంతోషించవలసిన టైం దగ్గరికి వచ్చింది. అందరి చేత తృణీకరించబడ్డ వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఘనమైన కార్యములు చేయడానికి ఇష్టపడుతున్న వాడిని జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఇష్టమైతే స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం చెప్పమని అడిగితే చెబుదామని బొంతేసుకొని కూర్చునేవాడు అక్కర్లేదు. స్తోత్రం చెప్పకుండా ఉండలేని క్రైస్తవుడు కావాలా. చెబితే మంచిగా చెప్పు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిరాకరించబడ్డ వారిని, తృణీకరించబడ్డ వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్న దేవుడు. మంచి గంధపు చెట్లు ఉన్నాయి, ఎర్ర చంద్రపు చెట్లు ఉన్నాయి, టేకులు, రోసువుడ్లు ఉన్నాయి, దేవదారులు ఉన్నాయి, సరళ వృక్షాలు ఉన్నాయి. వాటన్నిటినీ కాదని ఎక్కడో లోయలో ఉన్న తుమ్మ చెట్టును ఏర్పాటు చేసుకొని
అతి పరిశుద్ధ స్థలముల మందసం దాకా ప్రతి దాన్ని ఆ తుమ్మకరతో వాడి ఏర్పాటు చేసుకున్న దేవుడు ఏమి తెలియజేస్తున్నాడు? నువ్వు ఎవరికి అక్కర్లేదా? నిన్నెవరు గౌరవించరా? కనీస మర్యాద ఎవరా? అవమానపరుస్తారా? తృణీకరిస్తారా? పక్కన పడేసినట్టు చేస్తున్నారా? వాక్యం తెలియని వాళ్ళైతే, ఈ రాత్రి మాటలు వినని వారైతే బాధపడతారు, దుఃఖపడతారు. నన్ను ఎందుకు అందరూ తృణీకరంగా చూస్తున్నారని. ఈ వాక్యం వింటున్న వాళ్ళకు ఒక సందర్భం, ఓహో అయితే ఇప్పుడు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడన్నమాట, ఇప్పుడు నన్ను దేవుడు నన్ను పట్టుకుంటాడన్నమాట, ఇప్పుడు నన్ను దేవుడు తన చేతిలోకి తీసుకుంటాడన్నమాట. నమ్మిన వారు ఆమేనని చెప్పండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. నిషేధించిన రాయి మూలకు తలరాయని వాక్యం చెప్పడం వల్ల దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు ఆలోచించగలిగితే, మనం ఆది కాండమును చూస్తే దేవుని బిడ్డలారా, అన్నదమ్ముల చేత తృణీకరించబడి యోసేపు చివరికి రాజై ప్రపంచానికి అన్నయ్యలకు కూడా అన్నం పెట్టినటువంటి అద్భుత కార్యాన్ని మనము వాక్యములు చూడలేదా? అందరిలో కూడా కడపటివాడిగా, చివరివాడిగా, కన్న తండ్రి చేత వీడు కూడా నా కొడుకు అని చెప్పడానికి కూడా ఇష్టపడని దావీదును, పెద్ద నీళ్ళు చూసి కొట్టి గాయపరిచినటువంటి ఆ దావీదును, తమతో కలవడానికి, మాట్లాడడానికి అనుమతించని, యుద్ధము చూడడానికి కూడా ఒప్పుకోరని ఆ దావీదుని యుద్ధమందు ప్రవీణుడిగా మార్చి దేశమునికి విజయాలు తెచ్చిపెట్టి దేవునికే తండ్రిగా ఒక గొప్ప సాక్ష్యాన్ని నిలబెట్టినటువంటి ఘనత ఈ రోజు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదా? కొడితే మంచి కొట్ట, సప్పుడు దెబ్బలు కొట్ట బాగా. హల్లెలూయా. ఈ రోజు నేను ప్రకటించవచ్చు, తృణీకరించబడుతున్నావు, అవమానపరచబడుతున్నావు, గేలి చేయబడుతున్నావు, నిర్లక్ష్యం చేయబడుతున్నావు. అందరూ అసహ్యించుకున్నారు. ఎందుకో నేను ఎవరికి నష్టం చేయలేదు, ఎవరిని ఏమనలేదు, అయినా నన్ను బాధ పెడుతున్నారు, నన్ను అసహ్యంగా చూస్తున్నారు అని బాధపడుతున్న వాళ్ళందరూ అమాయకులే. నువ్వు దేవుని బిడ్డవైతే, ఈ రాత్రి దేవుని మాట వింటే, తృణీకరించబడుతున్న కొద్దీ నీకు అర్థం అవ్వాల్సిన మాట అయితే, దేవుడు నన్ను ఏర్పరచుకునే టైం దగ్గరికి వచ్చిందన్నమాట. దేవుడు నన్ను తన చేతిలోకి తీసుకుని పోతున్నాడు అనమాట. నన్ను ఏదో ఒక పాత్రగా మారుస్తాడు, ఏదో ఒక స్థానంలో నిలబెడతాడు. వెలుపటి ఆవరణములో బలిపీఠమైన పరిశుద్ధ స్థలములో ఉండే అవండి ధూప వేదికైనా, లేకపోతే ఆ సముఖపు రొట్టెల బల్లైనా, అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి మందసమైన అసలు మందిరము చుట్టూ ప్రాకారము నిలబట్టే గోడల కరిగిన చెక్కలైన దిమ్మలైన ఏదో ఒక స్థానములో నన్ను దేవుడు పెట్టబోతున్నాడు అనే విశ్వాసము కలిగి మీరు దేవుని స్తుతించవలసిన వారై ఉన్నారు. మంచిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. సభలలో కానీ యూట్యూబ్ ద్వారా కానీ నా సాక్ష్యాలు కూడా మీరు చాలాసార్లు వినుంటారు. ప్రజలలో నాకు ఎదురైన అవమానాలు, తృణీకారము, నింద, బాధ, దుఃఖము భరించలేక ఒకసారి నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మమ్మీ నా ముఖం మీద వీడు అసహ్యుడని రాసి ఉంటుందా? నన్ను చూడగానే ఎందుకు ప్రజలు అసహ్యించుకున్నారు? ఎందుకు నన్ను చేరనివ్వటం లేదు? అందరూ నన్ను ఎందుకు దూరం పెడతాను? నేనేం పాపం చేశాను మమ్మీ అని భయంకరంగా ఏడ్చిన సందర్భం నా జీవితంలో ఉంది. మా మమ్మీ నన్ను దగ్గర తీసుకొని, వద్దు కొడుకు అట్లా బాధపడద్దు, ప్రజలందరూ అట్లా తృణీకరిస్తేనే ఇంకా సంతోషపడు, దేవుడు నిన్ను తప్పకుండా చేర్చుకుంటాడు, దేవుని కౌగిట్లో పెట్టుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు. నువ్వు బలహీనపడద్దు. తృణీకారం, నింద, అవమానం, శ్రమ, సేవలో ఒక భాగం, క్రైస్తవ్యంలో ఒక భాగం. నువ్వేమి కలవరపడద్దు, నమ్మకంగా దేవుళ్ళు నిలబడమన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు జనములకు తండ్రిగా నా దేవుడు మార్చాడు, వేవేల మందికి ఆశీర్వాదంగా మార్చాడు. ఏమంటే బూది గంతములకు దేవుని ప్రేమను మోసుకొని పోయే కృపనిచ్చాడు. ఈ రాత్రి నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా మార్చిన దేవుడు, తుమ్మకర్రనే కోరుకున్న దేవుడు, లోయలో దాన్ని కోరుకున్న దేవుడు, మందిర సకలోపకరణముల ప్రాకారముల దాకా ఆ తుమ్మకర్రే కావాలని కోరుకున్న దేవుడు, తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని, అవమానపరచబడుతున్న వారిని ఈ రాత్రి కోరుకుంటున్నాడని, వారి వద్దకు తన సేవకులను పంపుతున్నాడని ఈ సందేశము ద్వారా వారిని తన మహిమ కలిగిన పరిచర్యకు మందిరంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాడని ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అకస్మాత్తుగా తుమ్మ చెట్లలో ఒక సంతోషం, తుమ్మ చెట్లలో ఒక సౌభాగ్యం. అరే మనల్ని ఎవరు పట్టించుకోలేదురా, మేకలు కూడా తినే ఆకులు కాదు, మన బతికెట్టయిపోయింది ఏందిరా అని బాధపడుతున్న వేళ దేవుడు నన్ను కోరుకున్నాడు, నేను మందిరంలోకి వెళ్తానంట. ఇప్పుడు ఆ బయట ఎక్కడ వెలుపటి ఆవరణంలో ఉండే బలిపీఠం, దాని మీదకి అగ్ని దిగి వస్తుంది కదా. ఏమిటి అగ్ని? స్వయంగా దేవుడే. ఆమేన్.
ఆమేన్. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. పరలోకములో ఒక అగ్నిగా ఆయన దిగి వచ్చాడు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం మీదకి ఏమొస్తుందట? యాజకులు కూడా నిలువలేనంత మహామహిమ. ఏమిట మహిమ? నా దేవుడే. ఈ రోజున గమనించండి, వెలుపటి ఆవరణములో ఉన్న బలిపీఠం మీదకైనా, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం మీదకైనా దిగి వచ్చి దాని విలువను, స్థాయిని పెంచేవాడు మన దేవుడిని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. పెద్ద పెద్ద వృక్షములు నరకబడుతున్నాయి, పెద్ద పెద్ద చెక్కలు కోయబడుతున్నాయి, రొద్దంతా పక్కన వేస్తున్నారు, చిన్న చిన్న కొమ్మలు నరికి బారేస్తున్నారు, సన్న సన్నగా నేను అవతల బారేస్తున్నారు, అదంతా చెత్తలోకి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద చెక్కలే తయారవుతున్నాయి, పెద్ద పెద్ద కర్రలే కోడలు అవుతున్నాయి. ఏ క్లాస్గా తయారైపోయింది మందసం తయారైపోయింది, బలిపీఠం తయారైపోయింది, బల్ల తయారైపోయింది, ధూపవేదిక తయారైపోయింది, ప్రముఖమైన ఉపకరణములన్నీ బ్రహ్మాండంగా తయారైపోయినాయి. సన్న సన్న కర్రలు, చిన్న చిన్న కర్రలట లాటు పారేసి తుక్కు అవన్నీ అక్కడ పాడేసి ఉంటే, పిల్లరా, ఈ సన్న సన్న కర్రలు, చిన్న చిన్న కర్రలు అన్నీ మాట్లాడుకున్నాయంట. కొంతకాలం అయితే మనం కూడా ఉపయోగపడేవాళ్ళం. మనం కూడా కొమ్మ చెట్టు అయి ఉంటే, మనమే మొదలయ్యి ఉంటే, మనమే బలమైన కాండం అయి ఉంటే, మనమే ఏపగా ఎదిగిన చెట్లు అయి ఉంటే, మనం కూడా ఏ మందసమో దరిద్రానికి పోయి చివరికి బయట ఉన్నటువంటి బలిపీఠం అయ్యి ఉండేవాళ్ళం. మనం ఆ చెట్లకున్న చిన్న కొమ్మలంగా మనల్కి విలువ లేకుండా పోయింది, మనకు డిమాండ్ లేకుండా పోయింది. నరికవతలు మారేశారు మనల్ని. ఇక తుక్కే పొయ్యిలో కర్రలకే మనం మంట పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనిచేయం అని దేవుని స్వరం మోషే దగ్గరికి వచ్చింది. నా కుమారుడా మోషే, మోసెస్, నా కుమారుడా మోషే, అయ్యా, పక్కన పారవేసిన తుక్కులో నుంచి, ఆ సన్న సన్న చిన్న చిన్న కర్రలో నుంచి, సన్న కర్రలో కొంచెం తిన్న కొన్ని పోగేసుకుని రా అన్నాడు. అయ్యేందుకు ప్రభా, సెల్మెంట్ కాసుకునే వరం కాదయ్యే, వంట చేసుకునే కర్రలకి ఇప్పుడు ఎందుకు అయ్యింది అంటే, నువ్వు తేపో అన్నాడు. మళ్ళీ ప్రక్కన పాడవేసిన తుక్కులోకి, చెత్తలోనికి అయ్యగారు వెళ్ళాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందులోంచి కర్రలు జాగ్రత్తగా ఎంపిక చేశాడు. ఏందయ్యా ఇటు గొడవ అంటే, ఈ మందసం ముందు చూసావు, ఈ ధూప వేదిక ముందు చూసావు, ఈ బలిపీఠం ముందు చూసావు, ఈ సమ్ముఖపు రొట్టెల బల్ల ముందు చూసావు, ఈ మహిమ కలిగిన ఉపకరణాలు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళటానికి, ఇన్ని మజిలీలలో ఆగిన ప్రతి చోట మందిరం వేయబడితే మరలా కొనసాగటానికి ఇదే మహిమ, ఇదే అభిషేకం, ఇదే ప్రభావం, ఇదే అద్భుతమైన అమరిక అన్ని చోట్ల ఏర్పాటు చేయబడటానికి ఈ అగ్నిని, ఈ మహిమను, ఈ ధూపమును, ఈ సహవాసమును ఒక చోట నుండి వేరొక చోటికి మోసుకెళ్ళడానికి మోత కర్రలు కావాలి నాయనా. ఆ చిన్న చిన్న కర్రలని తీయమన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. సుధీర్ ఒకసారి ఇట్రానన్నా. హల్లెలూయా. ఇంకెవరున్నైతే అంత స్పీడ్గా రారని నిన్ను పిలిచా. ఏంది బక్క కనపడుతుంది, పెద్ద ప్రసంగికుడండి బాబు, 3 సంఘాలు పాస్టర్ గారు. ఏమనుకుంటున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఈ అబ్బాయిని పక్కన పెట్టారు అనుకో, ఏందిరా నాయన, ఈ మనిషి ఎంత భారీగా ఉన్నాడు, ఇతను పిల్లలా ఉన్నాడు, ఏనుగు ఎలకలా ఉన్న, ఏందిరా ఈ కాంబినేషను అనిపించుద్ది. ఇప్పుడు 1 కోటి రూపాయలు మాట చెప్తాను, కడుపులో పెట్టుకో. ఇది మందసం అయిపోయింది. ఈ సన్న సన్న కర్రలన్నీ పక్కన పారేశాడు అనుకున్నారు. మెల్లికి చేశాడు. ఓ మందసమా, నువ్వు బయలుదేరి షిలోహుకు వెళ్ళమంటే నేను ఎట్టబోయేది నా తండ్రి. నువ్వు దిగి వస్తే నీ మహిమను భరించి ఆనందపడుతున్నాడు తప్ప నేను లేచి షిలోహునికి ఎట్లా పోయేది నాయన? చెరపట్టబడ్డ స్థానంలోంచి బయటికి ఎట్టొచ్చేది దేవుడా అంటే, నువ్వు ఎంత మహిమ కలిగిన మందసమైనా నీకు ఒక సన్న కర్ర ఒకటి కావాలరా బాబు, దాని పేరే మోత కర్ర. అది అక్కడ పడేసి ఉంది, తీసిరమ్మన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంత లావు చెక్కగా పోయిన పర్లా, ఇంత సన్న కర్ర అయినా సరే అది మహిమ గల మందసాన్ని మోయటానికి, ఈ మహిమను మరో చోటకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుద్ది. కేవలం సైజు వ్యత్యాసం చూపించడానికి పిలిచాను. పాస్టర్ గారు మీ ప్రసంగికుడివి, ఏమనుకోబాకు నాయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత మంచోడికి సపోర్ట్లు కొట్టచ్చు కదా. థ్యాంక్ యూ అన్న. సప్పుడు వాళ్ళందరినీ మోగేసావు, ఏడ తెచ్చామమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
నాకైతే ఆరోగ్యం బాగలేదు, ఓపిక లేదు, శరీరం సహకరించడం లేదు, కానీ లేచి గంతులేసి నాట్యం ఆడదామన్నంత ఆనందం కలుగుతుంది అసలు. ఎందుకంటే తృణీకరించబడ్డ వారి పట్ల దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తిగా నాకు సంతోషం ఉంది. నన్నెవరు గౌరవించరా, నన్నెవరు కనీసం మర్యాద ఇవ్వరా, నన్ను ఒక అసహ్యకరమైన పురుగులా చూస్తారా అని అవమానపారముతో తృణీకారముతో వేదన పడిన సంవత్సరాలు నాకు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రజలరా, అలాంటి ఎన్నిక లేని ఈ తుమ్మకర్రని నా దేవుడు వెతికి వెతికి పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదైతే పెద్ద చెట్టు కాబట్టి, అవైతే పెద్ద చెక్కలు కాబట్టి మందసం అయిపోయినాయి, బల్ల అయిపోయినాయి, తోపవేదిక అయిపోయింది, నా బతుకెట్టు అయిపోయింది. నన్ను తుక్కులో మారేశారుగా, నన్ను తగలబెట్టడమేగా. నాకు పిలుపు ఉంటేనా, నాకు అభిషేకం ఉంటేనా, నాకు వాక్శక్తి ఉంటేనా, నాకు కృపావరాలు ఉంటేనా, నన్ను కూడా దేవుడు అట్లా వాడుకుంటేనా, నాకు కూడా ఒక బలమైన మినిస్ట్రీ ఉంటేనా ఎంత బాగుండేది. నేను కూడా ఆయా చోట్ల దేవుని మహిమపరిచేవాడిని కదా అని బాధపడుతున్న వారు ఈ సభలో కానీ ఈ భూమి మీద ఎక్కడ ఉండి వింటున్నా మీకు ఒక శుభవార్త. దేవుని కట్ట సన్నగా ఉన్న, పీలగా ఉన్న, పక్కన పడేసిన, పెద్ద ప్రయోజనం లేదనుకున్న కర్రల్లో నుంచి కొన్ని మోత కర్రలు కావాలంట. అందరూ గట్టిగా చేతులెత్తి యేసయ్యా, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావా, నీ దృష్టి నాపై ఉంచావా, నా విషయమై సేవకులతో మాట్లాడుతున్నావా, నన్ను కోరుకుంటున్నావా, నేను ఒక మోత కర్రగా మార్చబడటానికి నీ ప్రణాళిక, నీ ఏర్పాటు ఈ రాత్రి చేసేవా, నీకు స్తోత్రమని చేతులెత్తి ఆగకుండా ప్రభు కొద్దిసేపు స్తోత్రాలు చెల్లించండి. ఇంకా 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 కృతజ్ఞతగా కన్నీళ్లతో, సంతోషముతో, ఆనంద బాష్పాలతో హల్లెలూయా. అయ్యో దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపును కోరుకున్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదును కోరుకున్న దేవుడు, ఇదిగో రాహాబును కోరుకున్న దేవుడు, ఇదిగో దేవుని బిడ్డ తామారును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. పక్కన పడవేమైన కర్రలు, అయ్యో తుక్కులో పారేసిన కర్రలు, అగ్నికి తప్ప ఇక దేనికి పనికి రావని చెప్పిన కర్రలు కోరుకున్న దేవునికి చప్పట్లు కొడదాం గట్టిగా. చప్పట్లు కొట్టేటప్పుడు స్తోత్రం అనొచ్చు, పర్వాలేదు, అనాలి 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 అనాలి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నువ్వు స్తుతిస్తూ ఉండగా కృప నీ మీదకి రాబోతుంది. నువ్వు ఆనందపడుతుండగానే నీ కార్యము సఫలంగా పోతుంది. తుక్కులో నుంచి, పక్కన పడవేయబడ్డ దానిలో నుంచి, అగ్ని చేత కాల్చబడవలసిన చెత్తలో నుండి దేవుడు నిన్ను పైకి లేపే రాత్రి, రాత్రి నిన్ను కోరుకునే రాత్రి, నీ చేయి పట్టుకునే రాత్రి, నిన్ను తన ఒక ఉపకరణంగా మార్చే రాత్రి, నిన్నే మోత కర్రగా మార్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి. నేను చెప్పనా, మందసమా, నువ్వు మహామహిమ కలిగిన మందసం, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసం, కానీ నువ్వు సొంతంగా పోలేవుగా, నువ్వు సొంతంగా పోలేవు కదా మందసమా. నీకు కూడా మోత కర్రలు 2 కావాలి. ఆమేన్. మందసం అంటుంది, నేను దేవుని మహిమను మోయిచున్న వ్యక్తిని. మహామహిమతో దేవుడు నా మీదకి దిగి వస్తాడు. యాజకులు నిలబడలేరని, చూడలేనంత ప్రభావం నా మీదకి వస్తుంది. కెరూబుల రెక్కలు చాపి నా మీద ఉంటారు, నా మీదే కరుణాపీఠం ఉంటుంది, నా మీదకే దేవుడి దిగి వచ్చి కూర్చొని ప్రజలతో మాట్లాడతాడు. దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని, దేవుని తేజస్సును మోసే భాగ్యము నాదే అని మందసం అంటుంటే 2 సన్న కర్రలు పక్కకు వచ్చి, అంత భాగ్యం నాకు లేదు, కానీ ఆ పాటికి నిన్ను మోసే భాగ్యం మటుకి నాది అందంట. నాయన, మా జనమైతే ఈ పాటికి ఆనందపడి కేరింతలు కొట్టి, చప్పట్లు కొట్టి సంతోషపడేవాళ్ళు, ఇంత పొదుపుగా స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఆడ తెచ్చావు నాయనో. స్తోత్రం 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 స్తోత్రం. ఇందాక చెప్పాక పద్దాకి ఇదే పని అంటే రేపు పొద్దున పర్లోకి వెళ్తే నీ పరిస్థితి ఏంది? మరి నీకేమైనా డ్యూటీ చేస్తారు అక్కడ? ఇంతేగా, ఇంకేం పని ఉంటుంది నాయన? దేవుని స్తుతించుడి అంటే ఆగో ఎప్పుడు మరే
ఎలా అప్పుడు అని అంటావు. మరి ఇప్పుడు చెప్పమంటే నాకు చెప్పానుగా ఆ పతాకి ఇదే పనా అంటావుగా. అప్పుడు నువ్వేం పాడాలా? అప్పుడు దేవుని శృతి అట్టాను. మరి నోరారు కటికబద్ధం గుళ్ళు ఆడకపోతే మనస్ఫూర్తిగా చెప్పు దేవుని. అప్పుడప్పుడు అనవే మరి అంటే పాట వరకు అట్ట అంటావు, కానీ ఒరిజినల్గా స్తోత్రం చెప్పండి పతాకే ఇందాక చెప్పానుగా. విసిగిపోకండి బిడ్డలారా. మన విషయంలో దేవుడు విసిగిపోవాల్సి వస్తే ఒకవేళ ఏ సురక్తం ఏం ఎప్పుడుకో మనం భూమి మీద అడ్రస్ లేదు, ప్రభునందు అన్న పదం పడుతుంది, మనకి ఏముండదు. స్తోత్రం చెప్పండి. నేను ఒకటి చెప్పా మొన్న, నాకేం పెద్ద ఇంగ్లీష్ రాదు, అడిగేం బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్పావు, రే నువ్వు దేవుని వాక్యానికి దేవుని పిలుపుకి స్పందించడం లేట్ అయిపోతే నీ పేరు ముందు లేట్ అని పడుద్దురా అన్నాను. అమ్మో అన్నాడు. లోబడో దేవుని పిలుపుకి దేవుని మాటకి, పిచ్చి పనులు చేయబాకు. ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడితే పరలోకి వెళ్తాను ఆడోదరా, పిచ్చి మాటలు మాట్లాడబాకని చెప్పాను. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా కనులు లోకమందంతటా సంచారము చేయుచున్నవని వాక్యంలో ఎంతమంది నమ్ముతున్నారు బిడ్డలారా? నువ్వే దేశములో పట్టణములో గ్రామములో ఉన్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండానా అన్నట్టు దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందరి హృదయములు ఎరిగిన వాడు కనుక ఎవరి గురించి ఎవరు ఆయనకి ఏమీ చెప్పక్కర్లేదు బాబు, అన్నీ ఆయన తెలుసు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా యొద్ద నివసించిన దేశములో నమ్మకస్తున్నకు చూస్తున్నాను దేవుడు చెప్పాడు. నిర్దోషమైన మార్గంలో ఉండేదార్థంగా ఉండే వారి పరిచారకులుగా భాగ్యం దొరుకుతుందని దేవుడు చెప్పాడు. ఏ లిస్టులో కూడా నా పేరు లేదే, నా లిస్ట్ అంతా తృణీకరించబడ్డ జాబితానే అనుకుంటూ ఉండగా విచిత్రముగా దేవుని కన్నులు, ఆమేనని చెప్పండి గట్టిగా, ఈ మందిరము మీద నా కనుదృష్టి నిలుచునని చెప్పిన కన్నులు తుక్కులోకి చెత్తలోకి వచ్చినాయి. ఇప్పుడు ఆ కర్రలను చూస్తున్నాడు. నీది పర్లేదు తీరా, ఇది పర్లేదు, ఇవి ఎందుకన్నా తీరుది, నీకెందుకు అవన్నీ సన్నకర్రలు చిన్నకర్రలన్నీ లాక్కొచ్చాడు. ఏ చెక్కలు తెగ వీటిలో ఏ కోడు తయారవ్వదు, ఇవన్నీ వేస్ట్ అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ క్లాసుగా ఆ సన్న కర్రలన్నీ బోగేసుకొచ్చాడు, నీటిగా చెక్కన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇవెందుకు ప్రభువా అని అడిగితే ఆయన అన్నాడు, మందసమునైనా ధూపవేదికనైనా బలిపీఠమునైనా సముఖపు రొట్టెల బల్లనైనా ఒక స్థలము నుండి మరొక స్థలానికి తీసుకెళ్లాలంటే దేవునికి స్తోత్రం మోత కర్రలు కావాలి. గట్టిగా ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. ప్రక్కన పడవేయబడ్డ చెత్తలోరించి తుక్కులోరించి దేవుని మహిమ మందసమును మోయగలిగినటువంటి అద్భుతమైన మోతకర్రలు ఈ రాత్రి లేపబడబోతున్నాయి, ఈ సభలో లేపబడబోతున్నాయి, ఈ కుడికిలో లేపబడబోతున్నాయి. ఈ రాత్రి దేవుడు ఎంతో మందిని లేపబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్నటి దాకా ముళ్ళ కర్రవు నీవు, నిన్నటి దాకా చెత్తవు నీవు, నిన్నటి దాకా ఆ వంట చెరుకుగా తప్ప ఇంకా దేనికి పనిచేయని స్థితి అనేది అకస్మాత్తుగా దేవుడి దృష్టి మీద పడిపోయింది. స్తోత్రం చెప్పండి. సేవకులు పాపపడ్డారు నీ వద్దకే. ఆ ముళ్ళల్లో చేతులు పెట్టి జాగ్రత్త కొన్ని కర్రలు తీస్తున్నారు. ఈ రాత్రి ఏంది ఇన్ని పాటలు పాడేవేందయ్యా, ఎంతసేపు ఆరాధన ఏందయ్యా, ఈ రాత్రి దాకా ప్రసంగం ఏదయ్యా, మీ పేనానికి మీ సంఘానికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు ఎందుకయ్యా, ఏమీ లేదురయ్యా, తుక్కులో కర్రలు ఆడుతున్నాం, వేసి రక్తం ఏం చేయము. ఏ కర్ర మందసానికి అయిద్దో, ఏ కర్ర బలిపీఠానికి అయిద్దో, ఏ కర్ర ధూపవేదిక అయిద్దో, ఏ కర్ర సముఖపు రొట్టె బల్లకి అయిద్దో దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు. God is choosing people tonight. God is selecting somebody tonight. God is picking up somebody from the mighty clay to the glorious pot tonight. ఆయన ఆశ్చర్యకరంగా మట్టిలో నుండి మహిమ పాత్రలుగా అనేకులను లేపుచున్న రాత్రి, ఈ రాత్రిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వ్యక్తి నీవే వచ్చేమో, ఆ వ్యక్తి నీవే వచ్చేమో, ఆ వ్యక్తి నీవే వచ్చేమో. ఎందుకని బలహీన పడుతున్నావు, ఎందుకో సందేహపడుతున్నావు, ఎందుకు అయ్యో తిగులుతో ఉంటున్నావు? ఈ రాత్రి నీ కొరకు ఏర్పరచబడిన రాత్రిని నేనైతే విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. నమ్మిన వారి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. విశ్వాసమును దేవుడు స్థిరపరచునుగాక. మన నోటి ఒప్పుకోలను ప్రభు స్థిరపరచునుగాక. మన ప్రార్థనను దేవుడు అంగీకరించునుగాక. లోకమందర సంచారము చేయుచున్న దేవుని కలుని రాత్రి మన మీద పడ్డాయి. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కోరుకుంటే నీకు సంతోషమేనా? ఎంపిక చేస్తే సంతోషమేనా? ఏర్పరచుకుంటే సంతోషమేనా? వాడుకుంటే సంతోషమేనా? ఆమేన్. అయితే ఒక ప్రశ్న, మరి ఆ తుక్కులోంచి చెత్తలోంచి బయటకు వస్తాక రెడీగా ఉన్నావా? హలో, రెడీనా? కొన్ని ఫ్రెండ్షిప్స్ ఉన్నాయిగా, కొన్ని రిలేషన్స్ ఉన్నాయిగా, కొన్ని వ్యర్థమైన వ్యాపకాలు ఉన్నాయిగా, కొన్ని టైంపాస్ అలవాట్లు ఉన్నాయిగా. అందులోనే ఉంటే తగలడతమే, బయటకు వచ్చేస్తే ఇక నీ రేంజ్ మామూలుగా ఉండదు. ఈ రాత్రి నా మొదటి పిలుపు, అలోకంలో నుండి బయటికి రావడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమందికి స్వస్థత కావాలంటే పొలమని ఎత్తేస్తారు భవిష్యత్తులో? ఎంతమందికి ఆర్థిక ఆశీర్వాదాలు కావాలంటే ఎత్తేస్తున్నారు? నాయన ఈ రాత్రి మాకు భారముతో మీకు ఈ పరిచయం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మలను ఒత్తిడి చేస్తుంటే మనల్ని అడుగుతున్నాడు, తుక్కులో నుంచి, చెత్తలో నుంచి, అగ్ని చేత కాల్చి వేయబడవలసిన పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు దేవుని బిడ్డలారా? బలవంతంగా ఆయన దిగి వచ్చి చేయబట్టుకు బయటికి లాక్కొచ్చిన లోతు మరి అంటే చూస్తుంది. చెప్పాడు, వినలా, ఆలస్యం చేశారు. ఇక స్వయంగా తానే దిగి వచ్చాడు, చేయబట్టుకుని బరబర లాక్కొచ్చాడు. అయినా ఆలస్యం చేశారు. ఒక పక్క ఆమె చచ్చేపోయింది. ఈ పెద్ద మనిషి అంటాడు, ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి, నాన్న తొందరగా వెళ్ళిపోర్రా అంటే ఇంతకుముందు ఈయనేమంటాడు, అంత దూరం వెళ్ళలేను, ఆ పర్వతం ఎక్కలేను, ఇక్కడ దగ్గరలో కూరుంది, అది సమీపంగా ఉంది. ఇట్టగా నాశనం అయిపోయింది ఇప్పుడు దాకా. ఆయన ఏం చెప్తా చేయొచ్చు కదా, అలాగే చెయ్యాలా, ఆ ఊరే వెళ్ళాలా, ఇక్కడ ఉండొచ్చుగా, కాపాడేవాడివైతే ఏడే కాపాడొచ్చుగా. నీ మెట్ట వేదాంతం వల్ల ఎక్కడ దాకా వచ్చింది అయ్యా, ఇప్పటికైనా బయటికి రా, స్తోత్రం చెప్పండి గట్టిగా. సొదొమలోంచి బయటికి రాకపోతే, మోయాబులోంచి బయటికి రాకపోతే, గట్టిగా ఆమేన్ చెప్పలేదు దేవుని బిడ్డలారా. ఐగుప్తులోంచి బయటికి రాకపోతే, ఊరు దేశంలో నుండి నువ్వు బయటికి రాకపోతే నీకు ఆశీర్వాదం లేదు దేవుని బిడ్డలారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కల్దీల ఊరని పట్టణములో నుండి దేవుని బిడ్డలారా బ్రాహ్మణు బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. అయ్యో దేవుని బిడ్డలారా స్తోత్రం. ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన తన ప్రజల బయట తెచ్చిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎరికోలోంచి విడిపించి తెచ్చిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోయాబుని విమోచించిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సొదొమ గొమొర్రాలో నుంచి కూడా వారిని బయటికి రమ్మని బలవంతము చేసి చెయ్యి పట్టుకొని లాగుతున్న దేవుడు. నీ వ్యసనములు ఒకవేళ ఉంటే, నీ అలవాట్లు ఒకవేళ ఉంటే, అక్రమ సంబంధం ఒకవేళ ఉంటే, అవినీతి సంపాదన ఒకవేళ ఉంటే, చీకటి సంబంధాలు ఏమైనా ఉంటే, నామకార్థ జీవితం నీకుంటే, నిన్ను ప్రభు వాటిలోంచి చేయి పట్టుకుని లాగుతున్నాడు. దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది. వెలుచూపు కనబడు. ఆయన ఆత్మ కదా, ఆయన ఆత్మ కదా. ఇలా చూస్తే కనపడడు కాదు, ఆయన ఆత్మ కదా. నువ్వు అర్థం చేసుకుంటే నీ లోపల హృదయంలో ఒత్తిడి కలుగుతుంది కదా, ఒక భయం కలుగుతుంది కదా, ఒక దుఃఖం కలుగుతుంది కదా, కొద్ది నాకు ఈ జీవితం వచ్చేస్తాను అనిపిస్తుంది కదా. ఆ బలవంతం చేసేది ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న ప్రభునే యేసుక్రీస్తు వారే. ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. నీకు నిజానికి ఆ పోర్నోగ్రఫీ అంటే ఇష్టం నీకు, ఆ సినిమాలంటే ఇష్టం నీకు, ఆ రకరకాల బొమ్మలంటే నీకు ఇష్టం, నీకు అందులోంచి నువ్వు అంతటి రాలేవు. కానీ నీకు ఎందుకు అసహ్యం కలుగుతుంది, బయటపడదామనిపిస్తుంది. ఈ కార్యము చేయవాడు దేవుడే. నీవు అక్కడే ఉండి ఒక్క మాట చెప్పు, నాకు కనబడక్కర్లా, నాకు కనబడలా, చెయ్యక్కర్లా. నీవున్న చోట్లండి ప్రభువా, ఈ వ్యసనము నుండి, ఈ బలహీనత నుండి, ఈ అలవాటు నుండి, ఈ దుస్థితి నుండి, ఈ శాపకరమైన జీవితం నుండి, ఈ తృణీకరించబడిన బతుకులో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నాను. నా వల్ల కాదు. సొదొమకే లైఫ్ అంకితం అయిపోయినట్టుంది. ఆ రోజున లోతును లాగినట్టుగా నన్ను బయటికి లాగవా. ఆ రోజుగా పట్టణములోంచి తీసుకొచ్చినట్టు తీసుకురావా. గుడారము లోపలికి వెళ్ళి అబ్రాహాము చేయబట్టుకుని బయట తీసుకొచ్చి అతని దర్శనం విశాలపరిచినట్టుగా నా చేయబట్టుకోవా అని అడిగేవారు మీలో ఉన్నారా? అలాగైతే చేతులెత్తి యేసయ్యా నీకు అప్పగించుకుంటున్నాను అనండి. ఇంతేనా? ఇంతమంది స్వరం ఎత్తి అంత పెద్దగా రావాలి చెప్పండి గట్టిగా. ఒకవేళ మీరు నోరారా చెప్పడానికి ఇష్టపడకపోతే మీ ఇష్టం, మిమ్మల్ని ఏం బలవంతం చేసే పని లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ అవకాశమును కోల్పోయిన తర్వాత నువ్వు బాధపడితే ఎవరు కూడా నీకు న్యాయము చేయలేరు. స్వయముగా దేవుడే దిగి వచ్చి నీ చెయ్యి పట్టుకుని ఆ శాపములో నుండి, ఆ చిన్న స్థితిలో నుండి,
ఆ బలహీనతలో నుండి తన ఏర్పాటులోనికి, సంకల్పంలోనికి నిన్ను లాక్కొచ్చే రాత్రి ఈ రాత్రి దేవుని ప్రేమ బలవంతం చేస్తూ ఉంది. దేవుని ఆత్మని ఒత్తిడి చేస్తూ ఉంది. దేవుని ఆత్మని ఒప్పింపజేస్తూ ఉంది. ఇంకా మొండిగా ఉండొద్దు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఏమి సాధించాడు? ఎర్ర సముద్రంలో పడి చావడం తప్ప. నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు గద్దించిన లొంగని కయ్యను హృదయం నీదైతే, దేవుడు మాట్లాడిన స్పందించని కయ్యను హృదయం నీదైతే, ఒకవేళ నీకు చాలా ప్రమాదం నష్టం, ఒకవేళ లోబడిపోతే, అప్పగించుకుంటే అగ్ని చేత తగలబెట్టవలసిన చెత్తలో నుండి, తుక్కులో నుండి మహిమ గల మందసమును మోసే ఒక మోత కర్రగా దేవుడిని మార్చేసే రాత్రి ఈ రాత్రి. చేతులెత్తి మంచిగా దేవునికి స్తోత్రాలు చెప్పు. ఆగకుండా స్తోత్రాలు చెప్పు బిడ్లారా. హల్లెలూయా. తరతరాలుగా ఆగని శాపాన్ని ఆపేస్తున్నాడు దేవుడు. తరతరాలుగా వచ్చిన దరిద్రాన్ని ఆపేస్తున్నాడు దేవుడు. బలహీనతలు, లోపాలు, అక్రమ విషయాలు, రహస్య పాపాలను ఆపేస్తున్నాడు దేవుడి రాత్రి. సొదొమ నుంచి బయటికి లాక్కొస్తున్నాడు. బెత్లెహేమునకు ఆకర్షిస్తున్నాడు. అయ్యో సియోను కొండ మీదకి పిలుస్తూ ఉన్నాడు. యెరూషలేము రాజ నగరంలోనికి పిలుస్తున్నాడు. లోదెబార్లోంచి ఆ రాజ నగరంలోనికి ఈ రాత్రి నా దేవుడిని పిలుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఆత్మకు స్పందన తెలియచేయి. థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞతలు చెప్పు, దేవుని మహిమపరచు. మోత కర్రలు లేపబడుతున్నాయి. మోత కర్రలు తయారవుతున్నాయి. ఎన్నో మందసములకు మనకు వచ్చే కర్రలు ఈ సభలో లేపబడుతున్నాయి. ఎన్నో బలిపీఠాలకు అక్కడికి వచ్చే కర్రలు ఈ సభలో లేపబడుతున్నాయి. ఈ సందేశం వింటున్న ఏ దేశంలో, ఏ ఊర్లో ఉన్నా సరే దేవుడు నిన్ను పిలుస్తున్న రాత్రి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ తుక్కులో నుంచి, చెత్తలో నుంచి, పాపములో నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డ వారందరూ ఆమేన్ అనండి. హల్లెలూయా. బయటకు వస్తే ఏం చేస్తాడో తెలుసా? బాధపడకండి. నేను చెప్పేది నిజమే, వాక్యంలో ఉంది. ముళ్ళు మాత్రమే చెక్కడు, తోలు తీసేస్తాడు. నేను చెప్పింది అబద్ధమా? ఆ తుమ్మకర్ర పొట్టు తీస్తాడు లేదా? మాట్లాడరే. మనకి ఎట్ట కావాలి తెలిసిన? ఆ తోలు అట్ట ఉండగానే పైన మన గప్పో మన రంగు. ఆమె రంగు అనేది ఎక్కడ వాడతాం తెలుసా? మనం స్వభావం దగ్గర వాడతాం. ఆడి రంగు ఇప్పుడు బయటపడిందిరా అంటాడు. అంటే వాడి లోపల గుణం. డబ్బు దగ్గర కొంతమంది బుద్ధి బయటపడుద్దంట. యేసు రక్తం వెజ్జయు ఇవన్నీ నాతో చెప్పిస్తావే. తిండి దగ్గర ఒకడు బుద్ధి బయటపడిద్దంట. ఇంకా నీ నికృష్ట పాపిష్టి బుద్ధులు ఇంకా ఉన్న చెప్పనికి మళ్ళీ నేను చెప్పి చావలేను. కానీ एक आदमी का असलियत बाहर आ जाएगा एक दिन में. अरे वाह, ऐसी आदमी है क्या? बोले मैं कभी नहीं सोचा. ఆడు వేరే సొక్కా వేసుకున్నాడు రా, రంగు వేరు. విశాఖపట్నంలో ఒక పెళ్లిలో వాక్యం చెప్తున్నాను నేను. పెళ్ళైనా సావైనా మన బాధ్యత ఏంటి? బిడ్డలను దేవుని దగ్గరికి తీసుకురావాలా, రాజ్యానికి సిద్ధపరచాలి. పరలోకం మన భారం అదేగా. దేవుని వాక్యం చెప్తుంటే విచిత్రంగా సభలో అనేక మంది, ఆ పెళ్లిలో చాలా మంది దర్శించబడుతున్నారు. అందరికి మించి పెళ్లి కూతురు దేవుడు దర్శించాడు. భయంకరంగా పశ్చాత్తాపడి బిడ్డ ఏడుస్తోంది. ఆ బిడ్డ కన్నీరు గార్చి దేవునితో సమాధాన పడుతుంది. పాపాలు ఒప్పుకుంటుంది. పరిశుద్ధాత్మ ఆ బిడ్డ మీద బలముగా పనిచేస్తున్నాడు. కానీ ఆ పక్కన కూర్చొని యెజబేలు ఉంది, పెళ్లి కూతురు పక్కన యెజబేలు. ఆ యెజబేలు నన్ను ఎట చూస్తుంది? ఏలియాని సంపదానికి ఆ యెజబేలు చూసినట్టే నన్ను చూస్తుంది. నేను వాక్యం ఇప్పుడు తిరిగేపాటికి అమ్మరా ఏసు రక్తం యజ్ఞం, కల్వరి సిల్వర్ రక్తం యెజబేలు నా మీద పడింది ఏంది నాయన అని బట్టి అంటది. ఏందమ్మా చూస్తే 25,000 ఇచ్చి మేకప్ వేయించిందంట. ఏడ్చి రంగు అంత బాయ్. ఈ పిల్లకి పాపం పోయిందని ఇప్పుడు పరిశుద్ధురాలను ఆనందపడుతుంది. ఈ యెజబేలుకేమో రంగు పోయిందని బాధకుంది. పెళ్లి కొడుకు బిత్తిరి చూస్తాడు, ఎటు చూస్తాడు, నన్ను చూస్తున్నాడు. నేను అడిగా, నాయనా నీకు పెళ్లి చూపులు చూపించిన పిల్ల ఏమైనా అంటే ఇప్పుడు కొంచెం తెల్లగా ఉండిందండి.
ఇక ఎట్ట కవర్ చేయాలిగా ఆడబెట్టిని. మన మేకప్లు గేపలు ఒప్పుకుంటాం మనం. అందం మోసం సౌందర్యం వేద్దాం అని చెప్పిన వాళ్ళం కాదు. ఇప్పుడు ఆడబిడ్డ జీవితాన్ని ఎట్ట చేయాలా? నువ్వు వేసుకోలేదా పౌడరా అన్న? వేసుకున్నానంటే ఆ పిల్ల కొంచెం ఎక్కువ వేసుకుంది, బుర్ర లేకుండా తెలుగు తక్కువది, అది కత్త పోయింది అన్నాడు. ఆ పోయింది కాదు 500 పోయింది అన్నాడు. మరి పోతే పోయిందని నువ్వే దరిద్రం పోయింది అన్నావుగా, మరి తేడాకు చూస్తావంటే ఆ రంగుదే ఉండాలండి, అమ్మాయి మంచిగా ఉండాలి చాలు నాకు అన్నాడు. దేవుని గొప్పలు ఏ క్లాస్కి పెళ్లి చేశాను, ఇప్పటికి బాగానే ఉన్నారు. ఒక్కరు చెప్పరు సూత్రం చూడు. ఓ బిడ్డలు చక్కగా కట్టబడ్డారు, శుభ్రంగా ఉన్నారంటే సూత్రం చెప్తా. సుప్నాథ్ బుద్ధి ఏందిరా? ఎవరికొండే మంచి వాళ్ళందరూ చెప్పొచ్చు కదా. అసలు రంగు బయటపడింది. స్తోత్రం. నువ్వు రాసుకున్న రాతలు పూసుకున్న పోతలు అబ్బో పనిచేయు. బలిపీఠం మీదంట ఏ పశువును బలి అర్పణ చేసినా కత్తితో తల నరికితే రక్తమే జయు. వెరీ సెకండ్ స్టెప్ ఏంటి తెలుసా? ఆ పశువు ఆ గొర్రె చర్మం తీసేయాలి. ఆ ఎద్దు ఎర్రదా తెల్లదా గోధుమ రంగుదా తీయటానికి వెళ్ళారు. చర్మం తీసేస్తే అన్నీ వరుసగా 10 బలిపీఠాలు కట్టి 10 రంగుల ఎద్దులను వధిస్తే 10 రకాల గొర్రెలను వధిస్తే చర్మం తీసిన తర్వాత చూస్తే అన్నీ ఒక రకంగా ఉంటాయి. దేవుని సంఘములోకి వచ్చి వాడి క్వాలిటీ మేమండి హల్లెలూయా ఫలానని చాయ్ తోలు తీసేయాలి. నీకు ఇంకా సరైన యాజకుడి చేతికి దొరకగాని దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే ఆ గొర్రె బొచ్చును కత్తించుకొని అమ్ముకొని శాలువాలు చేసుకొని డబ్బులు తెచ్చుకున్నాడు ఒకడో. ఎందుకంటే అది బలికి పనికి వచ్చే గొర్రెగా దొంగ గొర్రె, మచ్చ ఉంది, కురుకొడు పుండు ఉంది, స్రావం ఉంది, అవి అమ్ముకుంటమే కాడు. ఇది సరైన గొర్రె అయితే ఏ రక్త వేద్యం తోలు తీసి పడేయద్దు. దేవునికి ఒక్కరు కూడా ఆమె చెప్పలేదు. హల్లెలూయా. ఆ తుక్కులోంచి చెత్తలోంచి బయటికి తీయబడ్డాక నీకు ఇష్టమేనా? ఆ స్నేహితులు, ఆ స్నర్ధాలు, ఆ పాపిష్ట అలవాట్లు, ఇక చాలు, ఇక దరిద్రం, నేను బయటకు వచ్చేస్తానంటే తీర్మానం వచ్చిందా? అట్టయితే నెక్స్ట్ స్టెప్ తోలు తీస్తాడంట. అమ్మో ఒట్టయితే వద్దు, నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? నీ ఇష్టం పో. నన్ను ఒకడు అట్టయితే నేను రాలేని పరలోకం అన్నాడు. రూల్స్ అన్నీ చెప్పా. జాగ్రత్తగా ఉండాలన్నా, దేవుడికి భయపడాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా, ఇటు చేయకూడదు అటు పోకూడదు. అమ్మో ఇన్ని రూల్స్ అయితే ఆడొస్తాం పరలోకం కష్టమన్నాడు. నువ్వు రాకపోతే మన పరలోకంలో కరెంట్ పోతారా? మరి అటు దండం పెడతాను రారా బాబా అన్నాడు. అదేంది అన్నాడు. మరి లేకపోతే ఏందిరా, నువ్వు రాకపోతే ఎవరికి లాసు, నీకా దేవుడికా? అటైతే నేను రాను పరలోకం మానేయి. అమ్మో కప్పలను పోయి చెరువు మీద కలిగినాయి అంట. మేము బెకపకలాడకపోతే చెరువుకి అందమే ఉందని. ఈ బేకలో ఒక అందము, ఇదో పెద్ద గాన కోకిల, చెరువుకు ఒక లోటు, పనికి మేలిన ఫీలింగు, మారు మనసు ఉన్న వాళ్ళు మటుకే స్తోత్రం చెప్పండి. మనం ఎంత, మన బతికెంతండి. ఇంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం కాదా? చేద నుండి కారుతున్న బిందువుల వంటి వారం కదా? సాగిపోతున్న చెట్టు నీడ వంటివి కాదా? నేల మీద పారబోయబడి తిరిగెత్తునకు వీలుబాడి నీరు వంటి వారం కదా? ఎవర బతుకు నరములు శల్యములు బట్టి మైల తిత్తి ఏమున్నది ఇందు గర్వకారణం పెద్ద మనిషి అంటే నరములు ఎముకలు కలిగిన మురికి సంచండ శరీరం. గుంటూరులో మాస్టర్ ఉన్నారు మాకు. ఆడికెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంచుతారు నన్ను. చాలా ప్రేమించే గొప్ప పెద్ద మనిషి. ఇంట్లోకి వెళ్ళి స్నానానికి సంపూర్ణంగా సిద్ధపడడం చూస్తే సబ్బు లేదు. బయటకు వచ్చే పరిస్థితి కాదు, చూస్తే సబ్బు లేదు. సబ్బు లేకుండా స్నానం చేసి అలవాటు లేదు. అక్కడ నుంచి పెద్ద కలిసి సార్ ఇక్కడ సబ్బు లేదు అన్నాను. అక్కడ ఉంది సార్ చూడండి అన్నాడు. లేదు సార్, సర్వాంతర్యామిగా కాదు కానీ మొత్తం అన్వేషించేసాను ఆయన. లేదంటే ఉందో పలానా పింక్ కలర్ ఉండి చూడండి, పలానా పైన చూడండి, అది సబ్బా. ఇటుక ఎంత ఉంది అది? ఇది సబ్బా. మీరు అట్ట అంటారనే సగాన్ని కట్ చేసి పెట్టాను. అది ఇలా అనగానే వచ్చేస్తుంది, ఒక మొక్క తీసుకున్నాడు. ఆ ఒక మొక్క తీసుకుంటే కూడా చిన్న బైబిల్ అంత ఉంది అది. నేను అందులోనే ఉన్నాను, ఆయన బయట ఉన్నాడు, మాట్లాడుకుంటున్నాం. సార్ ఏంది సార్ ఇదంటే, మొన్న మా ఫ్రెండ్ ఒకడు దుబాయ్ నుంచి వస్తే రప్పించాను, చాలా కాస్ట్లీ సబ్బది, దైవజనులు వస్తే ఇద్దామని అట్టు పెట్టాను అన్నాడు. ఎంత మన డబ్బులు అయితే 8,000 ఉందన్నాడు. 8,000 ఒక సబ్బ? నెల సరుకులు వస్తాయి తండ్రి, ఇది సావు 8,000 పెట్టి సాగు స్నానం చేయమంటావు అన్నాను. అంటే
చేయండి సార్, సేవకులకి ఎవరికైనా ఇద్దామని తెప్పించాను నేను అన్నాడు. అంటే అట్లా కాదు సార్, కరెక్టే చేస్తాను, తప్పేదే ఉంది, కానీ ఇప్పుడు ఇది 8,000 రూపాయలు జబ్బు కదా, ఇవాళ చేస్తే ఒక వారం దాకా చేయక్కర్లేదా అన్న. అంటే అంటాడు, ఊరుకోండి సార్, సాయంత్రం మళ్ళీ చేయాలిగా అంటున్నాడు. మరి ఎందుకు 8,000? ఏమో ఏమో పూసితి, నీకు ఏమో ఏమో చేసితి, అయితే అయినను నా మీద ప్రేమ లేక నన్ను విడిచిపోతానంటవే పేనమా. ఉంటుందా పేనం? ఇప్పటికే 3 మిస్సులు కలిసి వచ్చినాయి. ఇక్కడ వెళ్తామే, స్తోత్రం చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నా పెద్దగా, మరి ఏంటో మిస్డ్ కాల్ మనకేనా వచ్చింది? కాల్ లిస్ట్ చెక్ చేస్తున్నావు కదా. ఏది మిస్డ్ కాల్ అంటే మన త్రుట్లో తప్పలా సావు, అదే అనయ్య దేవుడు బతికించాడు, ఇట్లా మీదకి వచ్చింది, అయిపోయింది, అందరు కూడా చచ్చిపోయావు, నడిచారయ్యా, తుట్లో పేరం తప్పిందయ్యా, వచ్చేసారయ్యా అన్నాడు. అది ఏంటి తెలుసా అంటే, అదే మిస్డ్ కాల్ రా. ఈసారిగా రీకాల్ వచ్చింది, వెళ్తామే. ఇప్పుడు నేనేం చేయాలను? మారు మనసు ముందు బాప్తిజం ముందురా, యేసు రక్తమే. మంచి వాళ్ళందరూ చెప్పారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తుక్కులో నుండి, చెత్త నుండి దేవుడిని బయటికి తీసుకొస్తున్నాయి రాత్రి దేవునికి స్తోత్రం కలుగును గాక. బయటకు వస్తే, దేవుని చేతిలోకి వస్తే చేసే మొదటి పని ఏంటి చెప్పు గట్టిగా. నేను ఫలానా అండి, నేను అలాగండి, మేము ఆ వారం అండి, తోల్దీశాయి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఇంకా ఆ ఐడెంటిటీ కావాలా? నీకు ఆ గుర్తింపే కావాలా? నీకు ఆ వ్యవహారమే కావాలా? తీసేయి, ఎంతైతే బట్టిగా ఇవ్వండి, ఆ బలంగా తోలు తీసేస్తానండి. అట్టా మేము రాము, ఎల్లు, నువ్వు రాకపోతే ఇప్పుడు పరలోకం కరువు రాదు నేను చెప్తున్నాను. చాలా కర్రలు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఆ తుక్కులో పడి ఉంటాను, తగలబడి చత్తంగా నేను బతుకుండగా తోలు తీసేస్తుంటే చుత్త ఊరుకొరు కబడ్డార్ అంటే ఎందుకు తగలబడైతే వీళ్ళు అందులో బారేశారు. కొన్ని కర్రల మాటకి తీసేయనైనా, ఎక్కడో లోయలో ఉన్న తుమ్మి చెట్టు, దానికి జ్ఞాపకం చేసుకొని ఇక్కడ దాకా తెచ్చావు. ఆ చెక్కలు పెద్ద పెద్దవన్నీ కూడా కర్రలు, దిమ్మలో మహిమగల ఉపకరణాలుగా మార్చావు. ఇక మేము అసలు పని చేయమో వేస్ట్ అనుకున్నాం, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని సేవకులు ఇక్కడ దాకా తెచ్చావు. అసలు ఎందుకు పనికిరాని మమ్మల్ని, తగలబడి తెచ్చా మమ్మల్ని నీ చేతులకు తీసుకొని మోతకర్రలుగా మార్చాలనుకుంటున్నామంట. పనికి మళ్ళీ తీజవతల పడి అని అప్పగించుకున్నాయి. స్తోత్రం, అప్పగించుకున్నాయి. స్తోత్రం చెప్పండి. అప్పగించుకున్న విశ్వాసులు కొట్టబడుతున్నారు, చెక్కబడుతున్నారు. హల్లెలూయా. ఓ, వాళ్ళు చర్మము తీయబడతా ఉంది, వాళ్ళు బాధింపబడుతున్నారు, వారు శుద్ధీకరింపబడుతున్నారు, వారు సిద్ధపరచబడుతున్నారు, వారు ఏర్పరచబడుతున్నారు, దేవుని ప్రణాళికలు అమర్చబడుతున్నారు. హల్లెలూయా. ఆ తుక్కులోకి వెళ్ళిపోయి పడిపోయినటువంటి ఆ చిన్న చిన్న కర్రలు అంటున్నాయి, ఆహా తెలివి తక్కువ కర్ర ఆయన చేతికి చిక్కింది, దెబ్బలు తింటుంది, తోలు తీస్తున్నాడు. మేమైతే దర్జా కొన్నాం. నీ దర్జా కాలి చచ్చిపోతాకే కదా దర్జా. తోలంతా తీసిపడేశాడు, పక్కన పడేశాడు. నరకబడి, చెక్కబడి, తోలు తీయబడి అట్టమాకి ఉన్నాయి. మోషే, అయ్యా బెసరాలు మేలో బెసరాలు రా, అయ్యా కదరాడు. ఏందయ్యా? ఇజ్రాయేలు ప్రజలు తెచ్చిన బంగారం అంత ఉంది కదా, ఉందయ్యా. మందసాన్ని కప్పాక మిగిలిందయ్యా. దాన్ని పల్చటి రేగ్గా మార్చి, అసలు ఈ కర్ర కనపడకుండా ఈ కర్రకే చీరని అన్నాడు. కోట యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇంతేనా? మంచి కోట, యేసు రక్తమే జయం. తుమ్మ కర్ర మీద ఉండే తోలేపాటిది, తుమ్మ కర్ర మీద ఉండే పొట్టేపాటిది. కాసేపటికి ఎండిపోయేది, తగలడితే కాలిపోయేది, రూపాయికి చెల్లనిదే. ఆ తోలు తీసివేయబట్టడానికి, ఆ గుర్తింపు పోవడానికి, నేను ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా రాజకీయ పార్టీ, ఫలాని ఆస్తి, ఫలానా నీ తోలు తీయబట్టడానికి లౌకిక, భౌతిక, ప్రాపంచిక, శరీర సంబంధమైన గుర్తింపును కోల్పోవడానికి, సమాజంలో నీకున్నటువంటి 10 మంది మొగుడే ఆ స్థానమును వదులు కట్టడానికి ఇష్టపడితే అమాయకుడ పోయింది. పట్టి చుట్టి చెత్త పొట్టు వచ్చింది అని తెలుసా? బంగారం వచ్చేసింది. ఇప్పుడు కొట్టాలి అసలు. హల్లెలూయా. నీకు ఇంత పరీక్ష ఎందుకు? నీకు ఈ శుద్ధీకరణ కొట్టం ఎందుకు? నీకు ఈ బాధలు ఎందుకు? ఈ పోరాటం ఎందుకు? మా ఓడి మాట్లాడిగా భక్తులందరికీ బాధలని తోలు తీసేస్తున్నాడమ్మా.
ఎందుకు? ఎండలో పెడితే ఎండిపోయే తోలరది, తగలడిపోయే తోలరది. రా, మహిమగల దేవుని మందిరములో దేవుడే దిగి వస్తే కాంతులేనితో ఆనందించి పరవశించిపోయే మేలిమి బంగారమును నీ మీద పొదుకుటకు దేవుడు సిద్ధంగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పారా గట్టిగా? ఒకటి, నువ్వు అందులోంచి బయటకు వస్తాకి ఇష్టమైతే స్నేహాలు, సరదాలు, పాపాలు, ఆశలు, కోరికలు బయటకు రావడానికి రెడీయా? 2, తోలు తీయబట్టానికి అప్పగించుకుంటావా? అంటే శుద్ధీకరించబడ్డానికి, కడగబట్టానికి, ఈ లోక సంబంధమైన గుర్తింపును వదులుకోవడానికి ఇష్టపడతావా? మేము చదువుకునే చిన్న వయసులో మా సంఘంలో ఒక టీచర్ గారు ఉండేవారు. మందిరపు సేవ అనే వాక్యాన్ని నాన్నగారు మాట్లాడితే మందిరపు పరిచర్య మీద అందరూ సమర్పించుకున్నారు. స్త్రీలలో కొందరు ఈరోజు నేను అని మందిరం తుడవటానికి వాళ్ళకి స్వచ్ఛందంగా డ్యూటీలు వేసుకు, ఏమో ఒక రోజు వచ్చింది డ్యూటీ. ఎవరిదే? అది నాకు సంబంధం లేని కూర్చున్నావా నువ్వు? రాపాడదానికి ఎందుకు వచ్చి వెళ్ళిపోవచ్చుగా. విగ్రహ పుష్టి, నైవేద్యం ఇచ్చి చూసుకుని మరి వాళ్ళు చెప్పుకొని అడవాలంటే ఎదుర్కొని ఎందుకు నాయనా? ఎవరు ఆవిడే? టీచర్ గారు. ఆమె ఏం చేసిందంటే, నేను బయట కూర్చుని ఏదో రాసుకుంటున్నా, ఆమె ఇంట్లో పని మనిషిని పంపించింది. మా టీచర్ గారు చర్చి తాళం ఏమన్నారయ్యా? చర్చి తాళం నీకెందుకు ఎత్తా? డాడీ ఎవరో తాళం అడుగుతున్నారు. ఎవరు ఆవిడే అని ఈయన వచ్చాడు. ఏందమ్మా అంటే, మా టీచర్ గారు తాళం ఏమన్నారు. ఎందుకమ్మా అంటే, ఇవాళ గుడి తుడిచే డ్యూటీ ఆవుదంటగా, నన్ను తోడమందన్న. అయ్యో పర్లేదమ్మా, నేను కానీ మా పిల్లలు కానీ తుడుస్తారు, మీకు ఏం అక్కర్లేదు, వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఆ మాట వంటమే పుస్తకాలు ఒకరు పడేసి తాళం తీసుకుని పరిగెత్తికి వెళ్ళిపోయా. నేను మా అన్నయ్య చేసేవాళ్ళు వీళ్ళందరూ చొరబడి మా డ్యూటీ లాగేశారని మాకు అప్పటికే ఏడుపుంది. అది ఇప్పుడు మా అన్నయ్యదే నాదే డ్యూటీ. ఒక్క క్షణంలో పరిగెత్తికి వెళ్ళిపోయి ఎక్కువగా అద్వాలా తుడిచి వచ్చేసా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అనేది, నేను టీచర్ని కనుక నేను మందిరానికి వెళ్ళి చిపురు తుడిస్తే నా రేంజ్కి తక్కువ కనుక, నా ఇంట్లో నా చేతి కింద పని మనుషులు ఉన్నారు కనుక వాళ్ళు తోలు తీక నీ ఐడెంటిటీ మండిపోని ఏసు రక్తం ఏం చేయం. దేవుడు గారు టీచర్ అండ్ స్టూడెంట్ ఏంటారు బాబు, అందరం ఒకరమే. స్తోత్రం చెప్పరే. డబ్బునోడు, పేదోడు, పరిపాలితుడు, పాలకుడు అందరూ ఒకటే కాదంటారా? ఆయన దగ్గరికి వచ్చాక ఇంకా మరి మేము ఆ విధంగా కూర్చో రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పండి. ఇక ఇంటికి వెళ్ళిపోయింది, టీచర్ డ్యూటీకి వెళ్ళిపోయింది, నేను దుడిచేసాను, ఆశీర్వాదాలు కొట్టేశాను, ఏసు రక్తం ఏం చేయం. తర్వాత రోజు సాయంత్రం వచ్చి తిరిగంటుంది, మా పని మనిషి వస్తే తాళం ఉన్నారంట. దేవుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని ఆలకాలకు వదిలేసుకుంటాం. మేమే అమాయకులం కాదు. ఆ పరిచర్య మా భాగ్యం, మేమే చేసుకుంటాం. హల్లెలూయా. మెల్లిగా కొంతకాలానికి అర్థమైంది భక్తురాలకి. దేవునికి స్తోత్రం. చీపిరి కట్టు కాదు, తడిబట్టు బట్టి గుడ్లు కూడా ఎత్తుకొచ్చేసింది గుడికాడికి. అందరూ తుడిచి వెళ్ళిపోతుండే ఇవి ఏకంగా మొత్తం తడిబట్టు పట్టేస్తుంది. ఏంటంటే నాకు ఇప్పుడు అర్థమైంది అయ్యా, ఏసు రక్తమే. అందరు చెప్పారా? ఇదిగో దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతున్న అద్భుతమైన సత్యం ఏమిటంటే, ఆ గుర్తింపు. నేను పలానా, నేను డాక్టర్, నేను యాక్టర్, నేను కలెక్టర్. స్తోత్రం చెప్పావా? ఆ తోలు తీయబడ్డప్పుడు కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ కొంచెం సేపే ఆ స్థితి నీ కొరకే కొంత బంగారం పోగు చేయబడింది. ఇప్పటికే బంగారం కరిగించబడింది. ఇప్పటికే ముద్దలుగా ఆభరణాలుగా ఉన్న బంగారం ఒక పలచటి రేగ్గా తయారైపోయింది. ఈ కర్ర కొరకు వెయిట్ చేస్తుంది. ఒక్కసారిగా ఈ కర్ర మీదకి ఏమో చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న సాక్ష్యం చెప్తాను మీకు. ఏలూరులో సిఆర్ఎడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే కాలం అది. చదువుతున్నాం కానీ చిన్నప్పటి నుంచి సేవ కొరకే పెంచారేమో, ఎప్పుడేదో కారాటం. ఆ కాలేజీ టైంలో ఇటు శనివారపేట అయితే వంగాయ కూడా ఎటు పడితే ఎటు కరపత్రికలు పెంచి సువార్త చెప్పి అసలు కాలేజీ అయిపోతే కుదురుకుంటే వాళ్ళం కాదు, వాక్యం చెప్పటమే.
ఏం వచ్చచ్చు? ఆ తెలిసిన మాటలే కరపెత్తలకు పంచుకుంటాయి. యేసు ప్రభు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, నీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు, నీ పాపం పోవాలంటే ఈ మొత్తం మన కంటదాగే చిన్నప్పటి నుంచి చెప్పేసి వచ్చేసేవాళ్ళం. ఏదో కొద్దిమంది తీసుకుంటున్నారు, కొద్దిమంది చర్చికి వస్తామన్నారు, పెద్ద ఏం పని అవుతలేదు. ఒకరోజు భారం వచ్చేసి 3 రోజులు ఉపవాసం ఉండి ఏడిచేస్తున్నాడు. శోభా, నువ్వు సువార్త చెప్పమని నమ్మకంగా చెప్పాను, ఒక్కడు మారతలేదు అసలు. పాడడానికి ఎందుకు, మరి పెద్ద పెద్ద వాళ్ళని వాడుకోవచ్చు కానీ నన్ను పిల్లగాన్ని ఎందుకు కదిపామని అనవసరంగా అను ఏడిచేసి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే ఇక ప్రార్థన ముగించాను. ఇక స్నానం చేసి బయటకు వద్దాం, టిఫిన్ అన్న చేద్దాం అని అనుకుంటుంటుండే తలుపు దెబ్బదారు ఎవరు. నేను 3 రోజులు ఫాస్టింగ్లో ఉన్నానుగా, గుడ్డోడు వచ్చి ఉంటాడు, నేను టచ్ అంటాను, ఆడు బాగుపడిపోతాడు. ఇక స్టార్ట్ అయిపోద్ది మినిస్ట్రీ. హల్లెలూయా అని ఉద్యోగం వచ్చి తలుపు తిత్తే పోలీసు అని నుంచొని ఉన్నాడు. కరెంట్ పోయింది. ఏంటి సార్? జఫన్ అంటే నువ్వేనా సార్? నేనే సార్. పదమ్మా సిఐ గారు రమ్మని. ఎస్ఐ గారు కూడా కాదా? ఒక్కసారి సిఐ గారి పెట్టావయ్యా, సిద్ధపడతాను అని తలుపులే చేశా. మా కాలేజీ 3 రోజులు ఉపవాసం ఉండి పని చేస్తావా తండ్రి? ఎరకపోయి కాలేజీకి పోయిన వదిలిపోను ఆయన. ఇప్పుడు ఇంక సిఐ కూడా ఎస్ఐ కూడా కాదండి, సిఐ అయినాడు ఆయన. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, ఇకటే నాయన అని ప్రార్థన చేసుకొని తయారయ్యి పోత బైబిల్ లేకుండా కొడితే ఎట్టుంటుందని పుస్తకాలు పడేసి బైబిల్ పెట్టుకొని వెళ్ళా. సైకిల్ పెట్టుకొని, ఆయన సైకిల్ అయింది, నా సైకిల్ అయింది. సిఐ గారి ఇంటికి వెళ్ళాం. రక్తం ఇచ్చేయం వెళ్ళేపాటికి అక్కడ సైకిల్ పెట్టమన్నారు. రా పద లోపల పద అందరికి ఫిక్స్ అయిపోయారు. అక్కడ కూడా వచ్చి నన్ను తడివేస్తున్నాడు. నా దగ్గర ఉన్న కత్తుల తోపాకలా. వాడు ఏమిడు రా బాబు అనుకున్నాడు. సర్లే తీసుకెళ్ళాడు. గుమ్మకాడికి వెళ్ళి ఇంకోటి చూశాడు. కాలేజీ ఐడెంటిటీ కార్డు ఏదో అన్నాడు, చూపించా. అయిపోయింది. కూర్చో అన్నాడు. కొట్టే ముందు కూర్చోబెట్టి మరీ కొడతారా? ఎంతోటి మర్యాద అనుకోండి. సర్లే ఆఖరి అవకాశం వేసి రక్తం వేచే అని కూర్చున్నాను. నా అబ్బాయానికి సరిపడ సిఐ గారు బయటకు వచ్చాడండి. మనిషి 6 అడుగుల ఆజాని మొహలు, నాకు 2 ఎట్లు ఉన్నాడు మనిషి. పెట్టున్నాడు అంతే. నాదో ఇద్దరానికి నా అబ్బాయానికి సరిపడ గలసొక్క వేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న సందమామ కథలు గలసొక్కలు ఎవరుకుంటాయి? దేవుని స్తోత్రం. చూడంగానే ఇంకా కంప్లీట్గా అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి తల వచ్చి తన ప్రాణము, నువ్వేనా? తక్కువ లేదు సార్. నమస్తే సార్. ఏంటి ఆడబడతాడా? అందరికి ప్రార్థనలు చేస్తున్నామట అన్నాడు. ఫిక్స్ అయ్యి అయిపోయిందిరా. ఎన్ని పర్మిషన్లు తీసుకోవాలి మనకేం తెలిసావు? రోడ్డు ఎక్కేసావు, నాకు రేమైపోయింది. హల్లెలూయా సార్. అవును సార్ చెప్పాను సార్ అంటే ప్రార్థనలు చేస్తున్నామట. చేశాను సార్. ఏం లేదా, మా అమ్మాయికి బాగుండలేదు, ప్రార్థన చేస్తామని పిలిచారు. అసలు అప్పుడు దాకా ఎట్టుంది సౌండ్? అస్సలు చల్ల చెమట్లు బట్టి ఏసు రక్తం ఏం చేయు, ఇట్టుంటే ఏసు రక్తం ఏం చేయు. ఎండిన ఎముకలు, లోయలో ఎముకలు కలుచుకుంటే గడగడమని ధ్వని పుట్టిందని నాకు అసలు నా ఎముకలే నన్ను కొడుకు చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అబ్బాకి చేస్తాను సార్. హల్లెలూయా. అసలు మూమెంట్ మారిపోతే సలాపలరా అని తీసుకెళ్తే ఆ పిల్ల మంచంలో కనపడతల్లా బక్కగా శల్యమైపోయింది. 15 రోజులు ఏంటంటే కేవలం జ్వరం వచ్చి, ఎన్ని మందులు బండి దక్కట్లేదంట. అసలు హై టెంపరేచర్ ఉంటుంది. ఇంక మనకి ఎక్కలేని ధైర్యం వచ్చేసింది కదా, ఉద్యమం. హల్లెలూయా అని మంచం దగ్గర మోకరించి ఈడ్చి కొడితే 2 నిమిషాలు ప్రార్థన చేశాను అంతే. ఎక్కలేని ధైర్యం, ఉత్సాహం, ఉద్యమం, ఆనందం. అసలు హల్లెలూయా. ప్రార్థన చేసేప్పటికి దేవుని బిడ్డలారా ఆమేన్ అనేసరికి మన సోయిలో లేని మనిషి లేచి కూర్చొని అమ్మ నాకు అన్నం పెట్టండి. నేను ఇంకా మంచం పక్కన మోకాలేసి ఉన్నా. ఈ పెద్ద మనిషి అక్కడ నుంచోనే ఉన్నాడు, గొలియాతు గారు. దేవునికి స్తోత్రం. పేదమిట అయిపోతుంది నాకు, దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నం అంటే ఈ లేవు, నన్ను పట్టించుకోవట్లేదా, ఇప్పుడు దాకా నీళ్ళు కూడా తాగలేదయ్యా అని పరిగెత్తుకెళ్ళి అన్నం వేసింది, పెరిగేసింది, కలుపుకొచ్చింది. మొఖం కడుతులేదు, బ్రష్ చేస్తలేదు. 15 రోజుల తర్వాత పెట్టేస్తుంది అన్నం అంతే. పేషెంట్లకి ఏముంటాయిలేండి. పెట్టేసి ఆ 10-15 ముద్దలు తినేసింది ఆ పిల్ల. తిన్న తర్వాత ఎట్లుందమ్మంటే నాకు బాగుంది. ఈయనెవరో
అంటుంది. పాస్టర్ గారు అమ్మా, నేను పాస్టర్ గారు కాదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. కాచారు ప్రజాదలేమా నువ్వు నీకు ప్రార్థన చేసాక ఇట్లా అయిందమ్మా అంటే ఎట్లా అంటుంది ఆ పిల్ల. నాకేగా లూయా చాలయ్యా, నాకు చాలయ్యా, లూయా మంచి ఉద్యోగం ఉంది ఇప్పుడు. సార్ వెళ్ళొస్తాను సార్ అంటే ఆగు అన్నాడు. అమ్మా మళ్ళీ ఏందయ్యా, ఇప్పుడే సంతోషించాను అల్లెలుయా అంటే ఆ పిల్ల అట్లా కూర్చొని ఉండగా ఆయన భార్యను పిలిచేట్టు వచ్చింది. ఇద్దరు నా ఎదుట మోకరించారు. నాకు భయం వేస్తుంది, దుఃఖం వస్తుంది. అంత పెద్ద అధికారి ఈడ్చుకెళ్తే 17-18 సంవత్సరాల లోపు. సార్ అంటే మాకు కూడా ప్రార్థన చేయవా అంటే కళ్ళు మూసుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేశాక వెళ్ళొస్తాను సార్ అంటే మంచిది బాబు, బాగా చదువుకో. అయ్యా వచ్చేసి గబగబా సైకిల్ ఒకటానికి టెన్షన్, భయం. రాయ్ జేబులో తీసుకెళ్ళు అన్నాడు. సార్ నా సైకిల్ సార్ పెట్టవా, మిత్రులు చెప్పే అంత సీన్ ఉందా ఆడబెట్టా. జీపీ ఎవరిని ఎక్కడెక్కిస్తారు, వెనకాల నుంచి వచ్చి ఎక్కాలిగా. నన్ను ఇప్పుడు ఏమనుకుంటారు జనం, వీడేదో పనికి మళ్ళీ పని చేశాడు, తీసుకెళ్ళి రేవేసి పట్టుకొస్తాడని అనుకుంటారుగా. కానీ ఎక్కపోతే కొడతాడుగా, వెళ్ళిగా అడుగులు వేస్తాడు. బాబా పట్టు కాదు ఇటు అని జీపు ఎదరా సేగర్ కూర్చున్న చోట్ల కూర్చోబెట్టాడు. నమ్మబుద్ధిగా అట్లా భయం వేస్తుంది. ఈ కానిస్టేబుల్ నా సైకిల్ వేసుకుని వెనకాల వస్తున్నాడు. రూమ్ దగ్గర దింపి సైకిల్ పక్కన పెట్టి బాబు వెళ్ళొస్తాం బాబు అని గౌరవంగా మర్యాదగా మాట్లాడి వాళ్ళు టాటా చెప్పి వెళ్తుంటే చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు. సీగారు సీట్లో కూర్చొని వచ్చాడు ఏందిడు, కానిస్టేబుల్ వీడు సైకిల్ తెచ్చారేంది, వీడికి నమస్కారం చెప్తున్నారు ఏంది. ఆ రోజు నుంచి వీధిలో ఎవడైనా సరే మనల్ని మర్యాద బలకరెత్తున్నారు. రే బాబు రే బాబు లేవు అంటే బాబు గారు ఏంటి నేనే గారు, ఈ గారు నేనేనా, ఎందుకు చెప్పనా, ఇదొక తుమ్మకర్ర. దేవుని చిత్తమునకు అప్పగించుకున్నప్పుడు ఆయనకి ఇష్టము లేని లోక సంబంధమైన గుర్తింపులన్నీ తీసివేయబడినప్పుడు ఒక బంగారు రేకు పొదగబడింది. అకస్మాత్తుగా దానికి గౌరవం వచ్చేసింది. లోపల తుమ్మకర్ర దానికి ఎవరికి తెలుసు సార్, మొత్తం బంగారం పొదిగేశారు పైన. ఎటు తిప్పు చూసిన బంగారం కనపడుతుంది. అందరూ ఏమన్నారు తెలుసా, బంగారం కర్ర, బంగారం గల, బంగారం కర్ర. ఆయా దేశాలు తిరుగుతుంటే, ఆయా ప్రాంతాలకు వెళ్తుంటే, ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరెవరో మోకరించి ప్రార్థన చేయండి అంటుంటే, ఇతర దేశాల్లో చూడగానే మోకరించి ప్రార్థన చేయమంటుంటే, పరిశుద్ధుల మా ఇంటికి వచ్చిన మాకు భాగ్యం, అభిషక్తులు అడుగుపడితే దీవెన అంటుంటే, నేనా ఈ మాటకి నేను సరిపోతాను అయ్యా, నేను తుమ్మకరనే కదయ్యా. అది కూడా మందసానికి మనకు వచ్చే అంత కాదులే అయ్యా, ఏదో పక్కన పడేసిన తుక్కులో కర్ర. కానీ ఆశ్చర్యకార్యం జరిగిపోయింది. నాకు లోకంలో గుర్తింపు, ఆ సంతోషం, ఆ సరదాలు, ఆ సంబంధాలు తోలు తీబట్టడానికి ఇష్టపడి అప్పగించుకున్నారుగా. ఇప్పుడు నా మీద ఏం పొదిగాడు దేవుడు, అబ్బే తుమ్మకర్ర కాదట, బంగారపు కర్ర. అందరూ బంగారపు కర్ర, బంగారపు కర్ర అంటున్నారు. నా ఒక్కడికి తెలుసు, లోపల నేను తుమ్మకర్రనే. నేను శరీరముతో ఉన్నాను, నేను దేవదూతని కాదు, నేను దేవుణ్ణి కాదు, నేను ఒక తుమ్మకర్ర. నా పాత స్థితిని, నా అసలు స్థితిని మరుగు చేసి నన్ను ఒక విలువైన వ్యక్తిగా, మహిమకరమైన వ్యక్తిగా దేవుడు ప్రజల ముందు నిలబెట్టాడు. నన్ను దేవుడు ఎక్కువ ప్రేమించి నిన్ను తక్కువ ప్రేమిస్తున్నాడు. నాన్న అయ్యా, నేను దేవుడు తక్కువ ప్రేమిస్తున్నాడా? దేవునికి పక్షపాతం ఉందా? దేవునికి కొందరు ముద్దు బిడ్డలు ఉన్నారా? అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు ఈ రాత్రి చాపిన హస్తములో ఆ లోక స్నేహం, ఆ సరదా, ఆ తుక్కులోంచి బయటికి వచ్చేస్తావా? ఆ డబ్బు పిచ్చిలోంచి బయటకు వచ్చేస్తావా? ఈ ప్రేమలు, అబ్బాయిలు అమ్మాయిలు, ఈ పిచ్చిలోంచి బయటకు వచ్చేస్తావా? ఒకవేళ
నువ్వు రావడానికి ఇష్టపడితే నిన్ను చెక్కి నీ చర్మమును వలిచి పోయినటువంటి ఆ పొట్టు స్థానంలో ఏకంగా బంగారాన్ని పెట్టి తుమ్మకర్ర మీద బంగారపు రేకు అన్నది కొద్ది మందికే తెలుసు. మోషేకి బెసలేలికి కొత్తగా ఆలయానికి వచ్చిన వాళ్ళందరికీ అయ్య బాబాయ్ మొత్తం బంగారమే, ఎటు చూసినా బంగారమే. లోదెబారులో మాకీరు ఇంట ఉన్నప్పుడు వాడి స్థానం ఏమిటి? మెఫీబోషెతుది. రథం ఎక్కాడు, ఆమేన్. రాజనగరకు వచ్చాడు, ఆమేన్. పాసిన బట్టలు తీసేశారు, శుద్ధీకరించారు, రాజ వస్త్రాలు ధరింపజేశారు, రాజు ఎదురుకు తెచ్చారు. 2 కాళ్ళని కుంటుడు నేల మీద ఉన్నాడు. అయ్యా ఆ బాబుని తెచ్చామయ్యా. అవునా, వచ్చాడా నా స్నేహితుడు కుమారుడు అని గబగబాలు వచ్చాడు. చూడగానే సాష్టాంగపడిపోయి చచ్చిన కుక్క వంటి నా మీద ఎంత దయ్యందుకయ్యా అని దండం పెట్టాడు. అని అంటాడే, ఏ లేదన్నా ఈరోజు మొదలుకొని సదాకాలం అనండి. ఈరోజు మొదలుకొని సదాకాలం. ఒకరోజు కాదు, ఒక సీజన్లో కాదు, కొంతకాలం కాదు, సదాకాలం. రాజు బల్ల యొద్ద రాజకుమారులలో ఒక్కడైనట్టుగా నువ్వు సదాకాలము భోంచేస్తావు. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. నా యేసు ప్రేమ 2 రోజులది కాదు, నా యేసు ప్రేమ వారానికి కాదు, నా యేసు ప్రేమ ఒక సీజన్ కాదు, నా యేసు ప్రేమ తరముల వెంబడి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆవరించే గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, సదాకాలము నా బల్ల యొద్ద. నాకు పిచ్చి పిచ్చి పిచ్చిగా ఇష్టమైన మాట చెప్పనా మీకు? అప్పటి నుండి మెఫీబోషెతు రాజు బల్ల యొద్ద రాజకుమారులో ఒకడైనట్టుగా భుజించుచుండెను. రాజకుమారుడు కాదాడు, రాజకుమారులో ఒకడైనట్టుగా. నేనేంటి, నా బతికేంటి? లేదురా, ఇది రాజు కృప, ఇది రాజు దయ, ఇది రాజగృహం, ఇది రాజు బల్ల, ఇది రాజ భోజనం, ఇది రాజవస్త్రం. రాజకుమారులు ఒక్కడైపోయాడు. ఇంకా లోదెబారులో ఉంటావా? ఇంకా మాకీరు ఇంట్లో ఉంటావా? ఇంకా ఆ సిగ్గుమలిన బ్రతికే, వాడి మోచేతి నీళ్లు తాగి బ్రతికే, పాపము చేయబడు పాపానికి బానిసేగా, సాతాని చేతి కింద ఉన్నట్టుగా వాడి చెప్పు చేతుల్లో బతిక కర్మ నీకేమి? రా, నువ్వు రాజకుమారుడి కాకపోవచ్చు, రాజకుమారులో ఒకడైనట్టుగా నిన్ను దీవించే దేవుడు ఉన్నాడు. చచ్చిపోయే పిల్లల్ని, క్యాన్సర్లతో జబ్బులతో చచ్చిపోయే పిల్లల్ని లాస్ట్ విష్ అని, మేక్ విష్ అని, చివరి కోరిక తీర్చే ఏర్పాట్లో ఓ బుడ్డోడి దగ్గరికి వచ్చారు. నీకేం కావాలరా కోరిక అంటే, నేను ఎస్పీ గారులాగా ఉండాలన్నాడు. వాడికి వెంటనే ఎస్పీ డ్రెస్ వేశారు. సార్ దగ్గర తీసుకెళ్తే ఎస్పీ గారు వాడిని దగ్గర తీసుకొని లేచి నిలబడి ఎత్తి తన కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆ రోజంతా పోలీసులు అట్టి పట్టుకొని కుర్చీలో కూర్చొని అందరూ ఇట్రా అట్రా అని చిన్నపిల్లాడు సంతోషపడ్డాడు. ఒకరోజే ఒక పిల్లడు తనకు అమితాబ్ బచ్చన్ కలవాలని తీసుకెళ్లారు. పని కట్టుకుని ఫ్లైట్లో ముంబై తీసుకెళ్ళి కలిపారు. ఆ ఇంట్లో కలదిరిగి ఆడుకున్నాడు. అన్నీ బస్ एक दिन का सुल्तान बन गया, ये जिंदगी दुनिया में 2 दिन का मेला है, कागज का टुकड़ा है, इससे ज्यादा नहीं అని పెద్దలు చెబుతున్నారు. కానీ నా దేవుడే తెలుసా, సదాకాలం సదాకాలం రాజు బల్ల యొద్ద రాజకుమారులు ఒకడైనట్టుగా రాజవస్త్రములు ధరించి రాజభోజనం చేస్తుంటే మీరు ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా? హలో, రాజు బల్ల అనండి, అనండి గట్టిగా. ఈ మెఫీబోషెతుకి 2 కాళ్ళు లేవు. చూశారు ఇప్పుడు? నా కాళ్ళు కనపడుతున్నాయి మీకు. రాజు బల్ల దగ్గర అట్ట చేశాడు ఆయనకి. విదేశీ ప్రతినిధులు, ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వచ్చి రాజకుమారులకు ప్రణామములు అంటే ఇడగడం. ఓకే, అబ్బబ్బా ఏంద్రో ఈ బ్యాచ్కి తెలుసు కదా, వాళ్ళకి తెలీదు. అందరు ఎక్కడెక్కడి నుంచి పెద్ద పెద్ద దేశాల నుంచి వస్తున్నారు. రాకుమారులకు ప్రణామములు అంటే ఓకే, గాడ్ బ్లెస్ యూ అంటాడు. ఏంద్రా నీ రేంజ్? ఇది రాజు కృప. నేను ఎక్కడో నేను ఎవరిని అసలు
చిత్రం తెలుసా, ఇతడు రాజకుమారుడు కాదు అన్న ముచ్చట ఎవరికి తెలియదు, ఇతడు కుంటోడన్న సంగతి ఎవరికి తెలియదు. తుమ్మ కర్ర రంగు కనపట్టక లేదిక, గుర్తుపట్టే ఛాన్స్ లేదు. పట్టుకొని చూసి ఎట్టు గోకి వాసన చూసి నువ్వు తిప్పల పడు, ఎటు చూసినా ఇది బంగారపు కర్ర తప్ప తుమ్మ కర్ర నాకు అవకాశం లేదు. దేవుని అభిషేకం, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధత, దేవుని మహిమ నిన్ను ఆవరించినప్పుడు ఇంక నువ్వు తుమ్మ కర్రవ కాదు, నువ్వెవరివి? ఒక బంగారపు కర్ర. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. బంగారపు కర్ర, స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవుని బిడ్డలారా నువ్వు బంగారు కర్రగా మారిపోయిన తర్వాత ఏం చేస్తాడు? సరదాగా మాట్లాడదాం, ఊరికే అట్ట అందాం, ఎవడో నెగిటివ్గా ఉన్న పనికిమాలిన కోసం అందాం. ఆట అంటారు కానీ నిన్నేమి మందసోలు వాడుకోపోతే పట్టు లాసేంద్ర బంగారం. నేను ఇప్పుడు నన్ను పక్కన పెట్టినా కాస్ట్లీయర్ యేసు రక్తం ఏం చేయు, మాట్లాడమే గట్టిగా స్తోత్రం అని. ఆడట అనుమానం పోడట అన్నాడు కాబట్టి ఆడికి చెప్తున్నా, వాడుకోపాటు ఏం లేదే కా, స్తోత్రం చెప్పండి. కొన్ని కర్రలు తీసుకొచ్చి మందసంలో పెట్టాడు, కొన్ని కర్రలు తీసుకొచ్చి ధూపవేదికలో పెట్టాడు, కొన్ని కర్రలు సమ్మకపు రొట్టెలో పెట్టాడు, కొన్ని కర్రలు తీసుకొచ్చి బలిపీట కాడ పెట్టాడు. ఎక్కడ చూసినా ఇయ్యే. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటున్నాను అది మహిమ కలిగిన మందసమే, కానీ దాన్ని మోయుటకు మోతకర్రలు కావాలి. అది దేవుడు కలుసుకునే ధూపవేదిక, కానీ మోతకర్రలు కావాలి. ఇది దేవుని సముఖము మీద ఉండే బల్ల, దానికి కూడా మోతకర్రలు కావాలి. అగ్ని దిగి వచ్చే బలిపీఠం, దానికి కూడా మోతకర్రలు కావాలి. ఈ రోజున ఒక మాట అంటున్నాను, సీరియస్గా తీసుకోండి, ఈ మాటను గట్టిగా తీసుకోండి. నేనేమంటున్నానంటే, నీవే మందసం కాకపోవచ్చు అనండి, చెప్పండి గట్టిగా. నీవే మందసం కాకపోవచ్చు, నీవే ధూపవేదిక కాకపోవచ్చు, పర్లేదనండి. నీవే ధూపవేదిక, నీవే సన్నిధి రొట్టెల బల్ల, నీవే బలిపీఠం, నీవే మందసం. కానీ ఆ మందసం ఏ అతి పరిశుద్ధ స్థలములో ఉందో అదే స్థలంలో నీవు కూడా ఉన్నావు. ఇప్పుడు కొట్టి గట్టిగా చెప్పట్ల రక్తం ఇచ్చాయో, హల్లెలూయా. ఆ మందసము ఏ అతి పరిశుద్ధ స్థలములో ఉందో, ఏ మహిమలో ఉన్నదో అక్కడే. కారణం ఆ మందసమునే మోయుచున్న ఒక అద్భుతమైన కర్రమనేవా. నేను తుక్కులో ఉన్నావు కదా, ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? మందసపు ఉంగరాల్లోకి వచ్చావు కదా, రేపు ఎక్కడున్నావు తెలుసా? అతి పరిశుద్ధమైన మహిమగల సేవలో ఉన్న ప్రతిష్ఠితులైన యాజకుల భుజం మీదనే ఉంటావు, లేవీల భుజం మీదనే ఉంటావు, కహాతీల భుజం మీదనే ఉంటావు. అతి శ్రేష్టమైన పరిశుద్ధత మీదకి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యముందు నడవాలన్నా ఆమేన్ చెప్పండి గట్టిగా. యోర్దానును చీల్చాలన్నా స్తోత్రం చెప్పండి గట్టిగా. వాగ్దాన దేశ ప్రవేశం చెయ్యాలన్నా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవే ఆధారం, నీవే ఆధారం. నిన్ను సేవలో కీలకంగా మార్చబోతున్నాడు దేవుడు, నిన్ను పరిచయంలో ముఖ్యంగా మార్చబోతున్నాడు దేవుడు. నిన్ను తన పక్కన పడవేసిన నిన్నే దేవుడు ఆధారభూతమైన వ్యక్తిగా మార్చివేయబోతున్నాడు. నమ్మిన వారంతా దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సంతోషంగా విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, నీవే మందసం కాకపోవచ్చు, నీవే ధూపవేదిక కాకపోవచ్చు, నీవే సముఖపు రొట్టెల బల్ల కాకపోవచ్చు, నీవే బలిపీఠం కాకపోవచ్చు, కానీ వాటిని ఇక్కడి నుంచి అక్కడికి మోసుకెళ్ళే తీసుకెళ్ళే మోత కర్ర మాత్రం నీవే. సీన్ ఎట్ట మారిపోయింది తెలుసా? చెప్పనా? సీన్ ఎట్ట మారిపోయింది చెప్పనా నానా? నువ్వు లేకపోతే మందసం కదలదు, నువ్వు లేకపోతే గుడారపు సేవ ఆగిపోద్దా అనిపిస్తుంది. నిన్ను సేవలో దేవుని రాజ్యములో అంత కీలకంగా మారుస్తాడు. మిగతా యాజకత్వపు సేవ, యాజకత్వపు క్రతువు మొత్తం నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారా, వెయిట్ చేస్తూ ఉంటారా? విలువైన ఉపకరణాలన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే మోతకర్ర కావాలి. ఆమేన్.
ఆమేన్. నిన్నొక ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఆమేన్, నిన్నొక విలువైన పాత్రగా దేవుడు మర్చిపోతున్నాడు. ఆ తుక్కులో నుంచి, చెత్తలో నుంచి, ఆచారాలు, కులాలు, మతాలు, సరదాలు, వాటి నుంచి బయటికి రావడానికి ఇష్టమేనా? ఉపదేశము చేత, దైవజనుల చేతి చేత చెక్కబట్టం ఇష్టమేనా? ఈ రెండింటికి అప్పగించుకుంటే నీ మీదకి బంగారం వచ్చేస్తుంది. నీ మీదకి బంగారం పొదిగిన తర్వాత నీ మీదకి వచ్చే దేవుని మహిమే. ఎందుకంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉండిపోతున్నావు. ఆమె ఎక్కడో సెంటర్లో కూర్చుని వాడివి, టీ కొట్టు కాడ కూర్చుని వాడివి, రోడ్ల మీద బల్లల మీద కూర్చుని వాడివి, టైంపాస్లు చేసేవాడివి. ఇప్పుడు మహిమ గల సేవలో ఉన్నావే. ఆమె మొన్న జంగారెడ్డి దగ్గర ఒక ప్రాంతం వెళ్తే నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కలిసాడు, దుర్గారావు అని. అది అంత బట్టల షాప్ పెట్టుకున్నాడు. జంగారెడ్డిలో బాగా లక్షల్లో వ్యాపారం నడుస్తుంది. దేవుని బిడ్డేమీ కాదు, కానీ తెలుసుకున్నాడంటే ఈ మధ్య కొత్తగా వస్తున్నాడు. నా పోస్టర్ చూసి గుర్తుపెట్టి వచ్చాడు పరిగెట్టుకొని. ఎటు చూసినా బంగారం ఉంది మనిషికి. ఆ చైన్లు కనపట్టక 3 గుండీలు తీశాడు, ఇంతలో ఉంది అది. మీసాలకి అడవడి కొట్టుకుని పోయి ఇంటర్మీడియట్లో చూసాం కదా, నేను గుర్తుపట్ల. మీటింగ్ ముగించుకొని దిగిన కార్యక్రమం దగ్గర వచ్చి జఫన్యా అన్నాడు. నన్ను ఎవరు నా పేరు పెట్టి పిలిచి ఎంత చనువు చూసా. జఫన్యా గుర్తుపట్టలేదా? ఏకవచన సంబోధన కాక మళ్ళీ గుర్తుపట్టలేదని బుకాయింపు ఒకటా? లేదు అన్నా. నేను జఫన్యా దుర్గారావుని, ఇంటర్మీడియట్. నువ్వారా? గట్టిగా పట్టుకున్నాడు. వావ్, నా ఫ్రెండ్ని కలుసుకున్నాను, చాలా సంతోషం అనుకున్నాను. కాసేపటికే నేను పెబ్బు మతమే. నేను పెబ్బు మతమే. ఆహా, అది ఎప్పటి నుంచి అన్నా? సోతనాగా వీడియోలో నేను సోతనా సబ్స్క్రైబ్ కూడా చేశా. నేను ఎప్పుడు అడగనుగా, బియ్యలు పైకి ఎత్తండి, కట్టుకుని ఒక్కండి, నాకేం అలవాటు లేదుగా. ఇదే పని కదా మనకి, ఎందుకని నేను పట్టించుకోవాలా? సరే, నిజమా అంటే అవును, మానేశా, అన్నీ మానేశా. నాకు సంతోషం, చాలా సంతోషం బాబు. చర్చికి వెళ్తున్నావా అంటే వెళ్తున్నాను. సరే, నాకు వేరొక మీటింగ్ ఉంది, వెళ్తాను. మరి ఇంకెప్పుడైనా కలుస్తానంటే ప్లీజ్ షాప్లోకి వచ్చి ప్రార్థించాలవా? హేయ్ రేయ్ అని పిలుచుకునే బంధం కదా. ఆడు ఎక్కడ లేని మరి కదా, చెప్పులు మాట్లాడుతున్నాడు, వచ్చి దండం పెడతాను, ప్రార్థన చేయమంటున్నాడు. సరే అని షాప్కి వెళ్తే పిల్లలు దైవజనులు అని తీసుకొచ్చి కాళ్ళ మీద ఎత్తాడు. ఓ మహాపాప బాబు, కాలు దండం పెట్టకూడదు, నన్ను తొందరగా తీసుకెళ్ళిపోయి నరకంలో పడేసేలా నువ్వు అని ఆ లెగ్గొట్టి పక్కన నుంచోబెట్టి కుటుంబం అంతటికి ప్రార్థన చేసి వచ్చా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? సొత్తడేమో బహుశా లైవ్లో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఏ ప్రత్యేకత లేని వ్యక్తిని ఇప్పుడు ఎవరికి తుమ్మకరం తెలుతులా బంగారం బతికేసాడు. నేను మాట చెప్పనా? ఈ మాట చెప్పాక మీకు అనిపిస్తే గట్టిగా ఆమెనానండి. ఉండ ఈ మాట చెప్పాక ఎనభై అన్నది కంగారు నాకు అరకడుతుంది. ఈ మాట చెప్పాక మీకు నమ్మకం ఉంటే ఆ తుమ్మకర్ర మీద దృష్టి నిలిపి దాన్ని ప్రత్యేకంగా వెతికి తెచ్చి దాన్ని చెక్కి దాని మీద బంగారము పొదిగిన దేవుడు ఉన్నాడే. హలో, దేవుడు ఉన్నాడే, ఆయన ఇంకా సజీవుడుగా ఉన్నాడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన అదే పని మీద ఉన్నాడు. చివరి మాట, ఆయన దగ్గర ఇంకా బంగారం ఉంది. గట్టిగా సభలోడు స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎంతటి
పాపినైనా పరిశుద్ధపరచడానికి, ఎంతటి ధృవీకరించబడిన వారైనా కనపరచడానికి ఆయన వద్ద ఇంకా బంగారం ఉంది, పరిశుద్ధత ఉంది, మహిమ ఉంది. ఆ పరిశుద్ధత నీ మీదకి వస్తే, ఆ మహిమ నీ మీదకి వస్తే తుమ్మకర్ర కాదురా అయ్యా, అది బంగార కర్ర. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ఈ సభలోనే కాదు, ఆయా దేశాల్లో ఎక్కడెక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు అనేక మందిని మహిమగల సేవ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆ మహిమ వెళ్ళడానికి, ఆ అభిషేకం వెళ్ళడానికి, ఆ ఉపదేశం వెళ్ళడానికి దేవుడు ఒక మోతకర్రగా వారిని వాడుకోపోతా ఉన్నాడు. ఆమేనండి, ఆమేనండి. నేను ఒక్క మాట చెప్తాను. ఈ యాజకులు మాత్రమే మోయాల్సిన మహిమగల మందసం ఒకసారి ఫిలిస్తీన్లు కుట్రపూరితంగా తెచ్చి కొత్త బండి చేసి పాడి ఆవుల మీద పెట్టేశారు. ఆమేన్. పోనీ ఎద్దులైనా లాగుతాయి, అయ్యేమో పాడి ఆవులు అంటే పాలిచ్చే ఆవులని, లేగదూడలున్న ఆవులని, పచ్చి బాలింత దేహముతో నొప్పిగా బాధపడుతున్నవని వాటిని తీసుకొచ్చి కొత్త బండి ఎంత బరువు ఉంటుందండి, పైగా మందసం ఇంకెంత బరువు ఉంటుంది, తీసుకొచ్చి పెట్టేశారు. అవి మొయ్యలేక లాగలేక కూలబడతాయి అని, ఒకవేళ మొండిగా లాగుదా ఉన్న లేక దూడలో 7 పెనబడితే వెనక్కి తిరుగుతాయి అని, ఆ దేవుని మహిమ ఒట్టిది అని చెప్దామని కుట్రపూరితంగా పన్నాగం చేస్తే అవి అనుకున్నాయట. దేవునికి స్తోత్రం. యాజకులే మాత్రమే మోయాలి, అది కూడా లేవి కుమారులు అందరూ మోయకూడదు, కహాతీలు మాత్రమే మోయాలి. ఇంతటి మహిమ కలిగిన మందసం మా భుజాల మీదకి వచ్చిందంటే ఇది భూమి మీద మనుషులకే అందరికీ రాదు, ఇక పశువులకి ఎట్టొస్తుంది, ఇది మాకొచ్చి పడిపోయిందిరా నాయనా, ఈ ఛాన్స్ వదలకూడదని ఆ లేగ దూడల ఏడుపులు అరుపులు వినబడకుండా అవి ఏం చేస్తున్నాయంటే తెలుసునా అండి, పెద్దగా అరుచు బెత్షెమెషు మార్గం వెళ్ళిపోతున్నాయి. చప్పని కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు యాజకుడివా, నువ్వు లేవీడువా, నువ్వు ప్రతిష్ఠితుడివా కాదు, మరేంటి నాకు వచ్చింది చార్జుని వదలంతే ఇటుకెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి. నోరు లేని మూగ జీవాలు ఆవలే మహిమగల మందసాన్ని మోయటానికి ఉపయోగపడితే, బిడ్డలారా, దేవుని సేవను మోసే భారం బాధ్యత నీకు లేదా? వచ్చి వెళ్ళిపోయి బిడ్డలాగుంటావా? ఒక తిమింగలం, ఒక చేప దైవజన్ను 3 రోజులు మోసింది, తీసుకెళ్ళి సేవ ఎక్కడ చేయాలో అక్కడ వదిలిపెట్టింది. ఆమేన్. ఒక చిన్ని చేప యేసయ్యకి పేతురికి పన్నుగట్టేసింది. ఎవడో ఇసురు ఉంటాడు నాను టక్కన పట్టుకుంది, అది అయితే పుట్టించిందా సృష్టించిందా? చేప ఏం చేయాలా? నోట కరిచినటువంటి నాణెమును అయితే మింగలేదా కక్కేయాలి, కుదరపోతే అడబట్టుకుని ఉంటుందా? ఉంది. అలా పట్టుకుని ఉన్నప్పుడు మింగలేక వదిలిపెట్టక పట్టుకుని ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? ఇక అది అన్నపానములు సేవించడానికి అవ్వదు. అంటే చేప ఉపవాసంలో ఉండిపోయింది. చిన్న చేప, తోటి చేపలు అంటే పిచ్చి మహవా, ఊసాయి అని చూపిస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. నేను వదల. ఈ లోపల గ్యాల్ వేసింది, రే నమ్మబాకు, ఎల్లబాకు అంటుంది పెద్ద చేప. ఇది కావాలంటే దాని శంకిని పోయి దాన్ని తగిలించింది. అది ఊసేయమంటే ఊయిల, తప్పించుకోమంటే తప్పించుకోవాలి. ఇది పోయి దానికి తగులుకుంది. నీ సావట్ట కోరిక తెచ్చుకున్నావు, నువ్వు నన్ను తిడుతుంటే ఏం కాదులే అంటే, ఇంత మొండిగా మూర్ఖంగా పోయి నీ పేరాన్ని ఎందుకు తీసుకుంటున్నావే? సత్రం ఎందుకమ్మా? పోయి సత్యం మాకు చెప్పి సావచ్చుగా అంటే, పోతా అంటుందంట, నా సృష్టికర్త అయిన దేవునికి పన్ను కడతాకి వెళ్తున్నా. కొట్టా గట్టిగా, అమ్మమ్మ ఈ మొక్క మాకు తెలితే మేము పట్టుకుందరుగా పోయింది శానశేఖర. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, అయ్యా నోరు లేని పాడియావు మహిమగల మందసాన్ని మోసింది. చూస్తేనే భయంకరమనుకునే తిమింగలం దైవజనుని 3 రోజుల పాటు మోసి ఒక వాహనంలాగా తీసుకెళ్లి సేవకు వదిలిపెట్టింది.
ఓ చిన్ని చేప యేసయ్య పన్ను భారాన్ని మోసింది. ఏం చేయవా నువ్వు దేవుని కొరకు? దేవుని రాజ్య భారాన్ని మొయ్యవా? దేవుని సేవ భారం నీ మీద లేదా? స్తోత్రం చెప్పండి. చివరిగా సముఖపు రొట్టెల బల్ల మీద ఎన్ని రొట్టెలు ఉండాలి? 12 రొట్టెలు ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? నిత్యము అలాగుండాలి. 25, 30 నిత్యం అలా ఉండాలి. రొట్టెలో 12 రొట్టెలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పెట్టచ్చు. అంత బల్లది. కానీ ఏం చేశాడు తెలుసా? 6 ఒక దొంతిగా పెట్టమన్నాడు. పక్కన ఇప్పుడు సోటు ఉందిగా, సోటు కాదు ముఖ్యం, క్రమం. ఏమిటా క్రమం అంటే అడుగులున్న రొట్టె 5 రొట్టెలను మోస్తుంది. ఆమె అట్టాగే ఉంచుదామంటే లేదు, ఉదయమున అస్తమయమున యాజకుడు రొట్టెలు సవరించవలెను అంటే అట్లా ప్లేస్లు మార్చాలంట. ఈ పైదాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టాలా, ఇది తీసుకొచ్చి పైన పెట్టాలా, పైదాన్ని తీసుకొచ్చి కిందలో పెట్టాలా. ఏ రొట్టెకు ఏ పొజిషన్ పర్మనెంట్ కాదు, మారుతూ ఉంటాడు. అంటే ప్రతి రొట్టె ఏదైనా ఒకసారి పైకి వచ్చుద్ది, దర్జాగా కూర్చుంటుంది. కానీ ఆ రొట్టె తప్పకుండా రేపు మళ్ళీ కిందకు వచ్చుద్ది. ఒకసారి 5 మొయ్యాలా, ఒక్కోసారి పైన కొన్ని కింద కొన్ని ఉంటే మధ్యలో నలిగిపోవాలా. నేను అడుగుతున్నాను, మీలో ఎవరినైనా మీ సహోదరుడు కానీ, తోటి దైవజనుడు కానీ, సేవకుడు కానీ, సేవకురాలు కానీ నీ మీద బరువుగా ఉన్నాడా? అతని మాటలు, అతని ప్రవర్తనలు, అతని నిర్ణయాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయా? నేను అడుగుతున్నాను, 4 రొట్టెలు మోసే బలం లేదా నీ బతుకి? ఒక మాట అంటే పాడు. ఒక చిన్న తేడా వస్తే కుదరదు. ఇక నేను మాట్లాడను, ఇక నేను కలవను, ఇక నేను చూడను. నువ్వంత అచ్చమైన వాడు అనుకున్న యేసుప్రభు నీ దగ్గరికి వచ్చాడా? ఎన్ని లోపాలున్నా ప్రేమించలా? పక్క రొట్టెలు ఎందుకు పెట్టలేదు? మనకేగా పాఠం. ప్రతి రొట్టె వారంలో ఒక్కసారైనా 5 రొట్టెలను మోసేదిగా బతకాలి. ఎప్పుడైనా ఒకసారి పై రొట్టెగా ఉండే ఛాన్స్ వస్తుంది. పై రొట్టె అయ్యాక మళ్ళీ కింద రొట్టె రావాల్సి వస్తుంది. అయినా మోసి చేసి వచ్చాం, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం, అక్కడ వచ్చాక కూడా మళ్ళీ మోయాల్సి వస్తుంది. నేను అడుగుతున్నాను, దైవజనులు మీరు ఎంతమందిని మోస్తున్నారు? నీ మీద బరువు అయిపోయి నిన్ను తొక్కేస్తున్నామని మొయ్యగలవా? తీసవతలు పారేస్తావా? ఈ రాత్రి నా బాధ, మోతకర్రలు కావాలి, మోసే కృప కావాలి, మోసే బలం కావాలి. ఎందుకు పనికిరాను, ఏ యోగ్యత లేదనుకుంటున్నావు కదా? పాడి ఆవులు మోసాయి, చేప మోసింది, చిన్ని చేప పన్ను భారాన్ని మోసింది. 5,000 మంది పురుషులు, 15,000 మంది మొత్తం జనానికి ఆహార బాధ్యతను చిన్న పిల్లడు ఎత్తుకొచ్చాడు. నువ్వేం చేయలేవా? దేవుని రచనకి ఏం పనికిరావా? నువ్వు పెద్ద మ్రాను కాదు, బలమైన చెక్కలు కాదు, గట్టి కోళ్ళు కావు, కానీ మహిమగల మందసాన్ని కూడా మోయగలిగిన ఒక మోతకర్ర అవుతావు. ఎంతమంది ఇష్టపడతారు ఈ రాత్రి? తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నీకు ఆరోగ్యం ఉంటే మోకాలేసే పర్వాలేదు, నీకు ఆరోగ్యం ఉంటే మోకాలేసే పర్లేదు. అందరూ మోకరించారా? కళ్ళు మూసుకోండి, స్వరం ఎత్తండి, చేతులు ఎత్తండి. ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా నీకు తెలియపరచబడ్డ సందేశం ఏంటి తెలుసా? నీవు కనీసం మోతకర్రగానైనా ఉపయోగపడతావు. నాకు అర్హత లేదు, యోగ్యత లేదు, పక్కన పెట్టేశారు అనుకుంటున్నావా? లేదు. దేవుడు నిన్ను ఒక మోతకర్రగా చేయబోతున్నాడు. నిన్ను బంగారపు కర్రగా మార్చబోతున్నాడు. నిన్ను మహిమలో నిలబెట్టబోతున్నాడు. నీ స్థాయిని, విలువను, గౌరవాన్ని అమాంతం పెంచబోతున్నాడు. ఎంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరించారో వారంతా ప్రభుని అలాగ స్తుతిస్తూ ఉండండి, ప్రభుని అలాగ స్తుతిస్తూ ఉండండి. చాలామంది నిశ్శబ్దం. పురుషులారా, ఎందుకండి మీ స్వరం వినబట్టం లేదు? పెద్దలారా, ఎందుకు మీ వాయిస్ వినబట్టం లేదు? నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను వాడుకుంటాకి ఇష్టపడుతున్నాడు. ప్రక్కన పడవేయబడిన చెత్త కుప్పలో
నిన్నొక మహిమను మోసే ఉపకరణంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవా, నేను మందసం కాకపోయినా పర్వాలేదు, కానీ నేను కనీసం మందసాన్ని మోసే మోతకరణ అయితే చాలు నాయనా. ఆ విధంగా నేను అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తాను కదా, పరిశుద్ధ స్థలములో ఉంటాను కదా. నేను ఒక మోత కర్రగా మారుటకు సిద్ధం. ఆ తుక్కులో నుండి, ఆ చెత్తలో నుండి, ఆ కులములో నుండి, ఆ చారములో నుండి, లోక స్నేహాల్లో నుండి, శరీర కార్యములలో నుండి బయటికి రావడానికి నేను సిద్ధమే. ఎంతమంది ఇష్టపడుతున్నారు? యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, చిన్నలారా, ఈ పిలుపు అందరికీ, ఈ పిలుపు అందరికీ, ఈ పిలుపు అందరికీ. చాలా మంది కలిసి సిద్ధంగా ఉన్నారు. స్వరం ఎత్తండి. చెత్తలోంచి బయటకు వచ్చేస్తావా? మారు మనసు పొందుతావా? బాప్తిస్మని పొందుతావా? దైవజనులు సిద్ధంగా ఉన్నారు, నీళ్లు సిద్ధంగా ఉన్నారు. లోకములో నుండి వేరు చేసే రక్షణ బాప్తిస్మని సిద్ధంగా ఉన్నావా? తుక్కులోంచి బయటకు వచ్చాయి, చెత్తలోంచి బయటకు వచ్చాయి. నిన్ను పరిశుద్ధపరచుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది ఇంకా మౌనంగా ఉన్నారు, చాలా మంది ఇంకా మౌనంగా ఉన్నారు. స్వరం ఎత్తండి, స్వరం ఎత్తండి, స్వరం ఎత్తండి. హల్లెలూయా. ఇంతేనా? ఇంకొంచెం గట్టిగా, ఇంతేనా? ఇంకొంచెం గట్టిగా. నేను చెక్క బట్టకు సిద్ధంగా ఉన్నానయ్యా, నేను చెక్క బట్టలకు సిద్ధంగా ఉన్నానయ్యా. నా అలవాట్లు, నా ఉద్దేశాలు, నా స్నేహాలు, నా పొరపాట్లు చెక్కి వేయబడతాకి సిద్ధంగా ఉన్నాను. నొప్పిగా ఉన్నా, గాయంగా ఉన్నా భరిస్తాను. ఎందుకంటే నన్ను బంగారముతో కప్పబోతున్నావు, నన్ను మహిమతో కప్పబోతున్నావు, నన్ను బంగారు కర్రగా మార్చబోతున్నావు, నన్ను మహిమలో వాడుకొనబోతున్నావు. ఇంకా 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 నిశ్శబ్దంగా ఉన్న ప్రజలారా స్వరం ఎత్తాలి. ఇంతసేపు దేవునితో మాట్లాడాడు కదా, కొద్దిసేపు నువ్వు దేవునితో మాట్లాడవా? ఇన్ని గంటలు దేవుని మాట విన్నావు కదా, కొన్ని మాటలను దేవునితో మాట్లాడవా? ఇదిగో దేవుని స్వరము నిన్ను పిలుస్తున్న రాత్రి. ఈ రాత్రి తుక్కులోంచి బయటకు వచ్చాయి, లోక స్నేహాల నుంచి బయటకు వచ్చాయి, అలవాట్ల వ్యసనాల బయటకు వచ్చాయి, శరీర కార్యాల నుంచి బయటకు వచ్చాయి. ఇన్నొక మహిమకరమైన ఉపకరణంగా మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రజలందరూ చేతులెత్తి స్వరమెత్తి ప్రార్థించడం ప్రారంభించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా 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 నీ ప్రార్థన తేటకు వినబడాలా, నీ స్వరము తేటకు వినబడాలా, నీ మాట తేటకు వినబడాలా. లోపల కాదు, వెలుపటికి ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయి. ఇదిగో 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 దేవుడి రాత్రి నిన్ను తుక్కులోంచి బయటికి తీసుకొచ్చి, తగలబెట్టవలసిన చెత్తలోంచి బయటికి తీసుకొచ్చి, నిన్ను ఇదిగో శుద్ధీకరించి, నిన్ను బంగారముతో కప్పి హల్లెలూయా, నిన్ను ఒక మహిమకరమైన ఉపకరణముగా, నిన్ను మందసమునే మోసుకెళ్లే పాత్రగా, నిన్ను రకరకాల ఉపకరణాలను మార్చగలిగిన, మోయగలిగిన ఒక ఉపకరణంగా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ రాత్రి అప్పగించుకుంటారా? అలాంటి వారి చేతులు ఎత్తండి. అలవాటుగా చేతులు ఎత్తే వాళ్ళు వద్దు, ఆశీర్వాదాలు స్వస్థతలు అనుకుని వెంటబడే వాళ్ళు వద్దు. కృప కోసం చేతులు ఎత్తండి, దేవుని ఏర్పాటు కోసం చేతులు ఎత్తండి. దేవుని చేతులకు రావడానికి, దేవుని ఏర్పాట్లకు రావడానికి చేతులు ఎత్తండి. సరదాగా ఇది వేరైపోవాలి, ప్రత్యేకించబడాలి, చెక్కబడాలి. అప్పుడు నిన్ను బంగారుపు రేగ్గా దేవుడు మార్చేస్తాడు, బంగారుపు కర్రగా దేవుడు చేసేస్తాడు. రాజకుమారులు ఒకటిగా మారిపోతావు. ఒక నేలు లేని ఆవే వాడబడిందే, దేవుని మహిమ భారాన్ని మోయగలిగిందే. ఒక చేప దైవజనుడిని మోయగలిగిందే. ఒక చిన్ని చేప దేవుని పన్ను భారాన్ని మోయగలిగిందే. దేవుని సంఘానికి, దేవుని నామానికి, దేవుని రాజ్యానికి, దేవుని సేవకి ఏదైనా మోయగలిగిన సామర్థ్యం నీకు లేదా? అలా నువ్వు వాడబడకూడదా? ఎందుకు ఒక మోసే పాత్రగా అభిషేకం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, సువార్త ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఉపదేశం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మోసుకుపోయే పాత్రగా నువ్వు మారాలని ఈ రాత్రి దేవుడు కోరుతున్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ పిలుపు నీ కొరకే, ఈ ఉపదేశం నీ కొరకే, ఈ సభ నీ కొరకే. ఎన్నో తుమ్మ కర్రలను, ఎన్నో చెత్తలో వేసిన కర్రలను బంగారపు కర్రలుగా మార్చి మోత కర్రలను చేసి మహిమలో నివసింపజేస్తున్న దేవుడు ఈ రాత్రి నీ వైపు చేతులు చాపాడు. నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఒప్పుకోగలవా? అప్పగించుకోగలవా? బయటికి రాగలవా? యేసయ్యని కేకబెట్టి పిలవగలవా? నీ పరిస్థితులని మార్చడానికి యేసు ఇష్టపడుతున్నాడు. చేతులెత్తిన వారు స్వరమెత్తి యేసయ్యని పిలవండి, గట్టిగా గట్టిగా పిలవండి.